వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం 8 నా కుమారి. చూడండి, అప్పుడు బోయాజు రూతుతో అంటున్నాడు, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. 9 కూడా. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్ళు త్రాగుమని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్నటి దినాన ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్న ఆ సమయాల్లో ఈ స్వరం వినబడింది. ఈ మాట ఏ మాట అనంటే, ప్రియులారా, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఏం చేశానంట? ఆజ్ఞాపించి ఉన్నాను. ఆజ్ఞ బయలుదేరింది. ముట్టకూడదని, తాకకూడదని, దరిదాపులోనికి దగ్గరికి రాకూడదని. దేనికి ముట్టకూడదని? ప్రియులారా, యవనస్తులకు, అంటే యవనస్తులు తప్పక ఏం చేస్తారంట? త్రొట్టిల్లుతారు. యవనస్తులు తప్పక ఏం చేస్తారు? త్రొట్టిల్లుతారు. యవనస్తులు ఖచ్చితంగా పడిపోతారు. కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుకుంటారు. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుకుంటారు. అంటే యవ్వనస్తులు ఎందుకు తొట్టుకుపోతారని అంటే, యవ్వన సమయాల్లో ఉండే ఆ ఉడుకు రక్తం అంటారు, శోధనలు లేక లోక సంబంధమైన శరీర సంబంధమైన కోరికలు, ఇవన్నీ కూడా ఎవరికి వస్తూ ఉంటాయి ఎక్కువగానంటే? యవనస్తులు. కొందరికి బ్యాప్టిజం తీసుకోవడానికి చెప్పినప్పుడు, అంటే వారికి చెప్తూ ఉన్నప్పుడు, బ్యాప్టిజం కొరకు వారికి ప్రేరేపణ ఇస్తూ ఉన్నప్పుడు, వారు కానీ వారి కుటుంబస్తులు కానీ చెప్పే విషయం ఏంటంటే, వివాహం అయిన తర్వాత తీసుకుంటాం. ఎప్పుడు తీసుకుంటారంట? వివాహం అయిన తర్వాత. ఇది కామన్ డైలాగ్ కదా, అందరు చెప్పేది ఇదే. కానీ ఇక్కడ ఇంకా కొంతమందికి వివాహం అయినా ఏం లేదు, బాప్తీసం లేదు కదా. కొందరు చెప్తూ ఉంటారు, వివాహం అయిన తర్వాత తీసుకుంటా. ఎందుకు అంటే, శోధన ఒక కోణంలోనే వస్తుంది అనుకుంటారు. శోధన ఒకటే మార్గంలో వస్తుందని అనుకుంటారు. ఒక్క మార్గంలో రాదు. వాడు నలుదిక్కుల దుష్టుడు అన్ని వైపులా వాడు చుట్టుముడతాడు. ఏమంట? అన్ని వైపులా వాడు ఏం చేస్తాడు చెప్పండి? చుట్టుముడుతూ ఉంటాడు. అన్ని వైపులా వాడు మన పైనికి లేస్తూ ఉంటాడు. అన్ని వైపులా మన పైనికి వాడు వస్తూ ఉంటాడు. అన్ని వైపులా, ఒక కోణం, ఒక మార్గం కాదు, అన్ని మార్గంలో గుండా, అన్ని మార్గములు, అన్ని రకాలుగా ఎంత శోధించాలనో అంత, ఎంత ఇబ్బంది పెట్టాలనో అంత. ఒక మాట మనం చూసుకుందాం. మత్తయి సువార్త ఇక్కడ 4వ అధ్యాయము థ్యాంక్ యూ జీసస్. దేవా స్తోత్రం. ఓకే, లూకాసు వార్త 4వ అధ్యాయము. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, సాతానుడు అంట
ఇక్కడ చూడండి 13వ వచనం చదవండి, ఎవరైనా చదవండి. అపవాది ప్రతి శోధనను ముగించి, ఏ శోధన అంట చెప్పండి, ఏ శోధన అంట, ఏ శోధన? అందరూ చెప్పండి, చేతి పక్కకు షేకండి, చెప్పండి. ప్రతి శోధన ముగిస్తాడు వాడు. చెప్పండి షేకండి, చెప్పండి. ప్రతి శోధన ముగిస్తాడు. ఏం చేస్తాడు వాడు? లూక్ 4th చాప్టర్ 13th verse కదా. ఏమంట? ప్రతి శోధనను వాడు ఏం చేస్తాడు? ముగిస్తాడు. ప్రతి శోధన అంట, అంటే ఒక కోణంలో కాదు, ఒక మార్గంలో కాదు. ఏమన్నాడు ప్రభు కొరకనంటే, ప్రతి శోధన దీంట్లో రాలేదు, దాంట్లో రాలేదు అనడానికి లేదు. వాడు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనో అన్ని రకాలుగా ఇబ్బంది పెడతాడు. అంటే యవన ప్రాయంలో ఉన్నప్పుడు, యవన కాలంలో ఉన్నప్పుడు యవనస్తులకు వచ్చే శోధన, వృద్ధాపంలో ఉన్నప్పుడు వృద్ధులకు వచ్చే శోధన, కోడలుగా ఉన్నప్పుడు అత్త శోధన అయితే, అత్తగా ఉన్నప్పుడు మనుషుడు ఏది విత్తుతాడో దాన్ని కోసుకుంటాడు. నేటి బాలలే రేపటి పౌరులు కదా. నేడేమై ఉన్నావో రేపు అది నీ జీవితంలో మరలా వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు కోడలుగా ఉంటే అత్తగా మారుతావు. కాబట్టి ప్రతి శోధన ఏ వయస్సునకు, ఏ స్టేజ్కి, ఏ ఒక స్థానంలో, ఏ ప్లేస్లో ఏది రావాలో అవన్నీ సాతానుగాడు నీ జీవితంలో పెడతానే ఉంటాడు. వాడు పెట్టడా? చెప్పండి, పెడతాడా లేదా? నువ్వు ఎవరికి ఇబ్బంది పెడుతున్నావో అవి నీకు ఖచ్చితంగా రిటర్న్ వస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రియులారా, కొన్ని కాదు, అన్నిట్లో ఏ దాంట్లో అయినా ఆ దేవాది దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్న ప్రియులారా, ప్రతి శోధనను వాడు ముగించాడంట. నువ్వైనా కొన్ని పనులు పెండింగ్ పెడతావు కానీ, నువ్వైనా కొన్ని పనులు ఆపేస్తావు కానీ, పెండింగ్లో పెట్టుకుంటావు కానీ, ఆ సాతానుగాడంట ప్రతి శోధన కదా, ప్రతి శోధన ఈ కోణంలో, ఈ కోణంలో, ఈ కోణంలో అని కాకుండా ప్రతి కోణంలో వాడు ఏం చేస్తాడు అని అంటే, వాడు గాలమేసి చూస్తాడు. దేంట్లో పడతావు? నట్టకు పడతావా, ఇరకు పడతావా, లేదా చికెన్ పేగులు, లేదా మటన్ పేగులు, లేకపోతే మరొకటి. వాడు ఏదో ఒక గాలం మాత్రం నీకేస్తాడు ఖచ్చితంగా. యోసేపుకి ఒకలా అన్ని రకాలుగా వచ్చింది యోసేపుకి. ఈ కోణం ఆ కోణం కాదు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే, నాకు వృద్ధాపం ఉన్నప్పుడు శోధనలు తప్పవనడానికి లేదు. కానీ ఒక మాట ఏమంటే, యవ్వనస్తులకు తప్పక పడిపోతారు, కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం చేస్తారంట? నూతన బలమును పొందుకుంటారు. ఎందుకంటే యవ్వన కోరికలు, యవ్వన యొక్క తలంపులు, యవ్వన ఆలోచనలు అనేక మంది జీవితంలో ఉంటాయి కనుక ఉడుకు రక్తం. ఒక మాటలో చెప్పాలంటే, ఎవరైనా అవతల వ్యక్తి ఒక మాట అన్నాడంటే దానికి వెంబడి ఏం చేస్తారు చెప్పండి? సీరియస్ అయిపోతాం. వారి యొక్క మొహాన్ని పగలగొట్టేస్తూ ఉంటాం. ఉంటారు. నాకు ఆ లిస్టులో నుంచి బయటకు వచ్చా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్నవారు చెప్పండి అందరూ ఆమేన్, హల్లెలూయా. ఉన్నారా? అందరు ఉన్నారు? ఆ లిస్టులో నుంచి నేను బయటకు వచ్చా. కొంతమంది మూతులు పగలగొడతారు కదా, మొహాలు పగలగొట్టేస్తారు. మొత్తానికి చిన్న మాట కూడా పడరు కదా. ఈరోజు దేవుని బిడ్డలు అంటే సేవ, పరిచర్య, దేవుని బిడ్డలు వీరు కూడా పడతలే. ఎలాగంటే, ఎవరో అవమానించారు అనుకోండి, ఎవరైనా హేళన చేశారు అనుకోండి, దేవుని పనిలో వాడబడము, నశించిపోయే ఆత్మల కొరకు వాడబడరు. నాకు దేవుడు అక్కడ ఘనపరుస్తూ ఉన్నాడు, నన్ను దేవుడు అక్కడ హెచ్చిస్తూ ఉన్నాడు అని వారు ఏం చేస్తుంటారంటే, ఏమంట, ఉన్నతనముగా హెచ్చించుకుంటారు. అంటే వారు ఇంకా చావలేదు, వారు ఇంకా చచ్చిపోలేదు కదా, వారు ఇంకా చచ్చిపోలేదు, వారు చావలేదు. అంటే ఈ శరీర రీతిగా నీ జీవితం పూర్తిగా చావాలి. ఇక్కడ చూడండి, రూతుకు చెప్తా ఉన్నాడు, యవనస్తులకు ముట్టకూడదని నేను ఆజ్ఞాపించి ఉన్నా. అంటే ఎందుకు ముట్టకూడదని ఆజ్ఞాపించాడు అంటే, యవనస్తులు వస్తారు, శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అవేం చేస్తాయి నీ జీవితంలో అంటే, నేను ముట్టకుండా
ఏం చేస్తాయంట? తొలగించబడతాయి. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుడు ఆజ్ఞాపించినప్పుడు కదా, ఆ పొలానికి ఉన్న ఆ యజమాని ఆజ్ఞాపించినప్పుడు నీ పైనికి వస్తున్న ఆ శోధన, ఆ సాతాను నిన్ను ముట్టకుండా దేవుడు కాపాడగలుగుతాడు. స్తోత్రం, ఆమెన్. ముట్టకుండా కాపాడుతాడు శోధనలో. అంటే ఏమంట, అక్కడ ఎవరున్నారు? యవనస్తులు ఉన్నారు. అంటే యవన కోరికలు ఉన్నాయి, యవన సమస్యలు ఉన్నాయి, రావాల్సినవి అన్నీ అక్కడ ఉన్నాయి. కానీ అవి దగ్గరకు వస్తాయి, కానీ నీ లోపలికి ప్రవేశించవు. ఎందుకు ప్రవేశించాయనంటే దేవుని యొక్క కాపుదల నీ పట్ల ఆయన ఉంచి ఉన్నాడు. స్తోత్రం. దేవుని కాపుదల ఉంచి ఉన్నాడు. అంటే యవనస్తులకు ముట్టకూడదు, శోధనలు ముట్టకూడదు, శోధనలు తాకకూడదు. శోధనలు రావని చెప్పట్లేదు బైబుల్ కదా. ఏమంట, మీరు ఆ శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. కానీ రాకుండా ఉండను అని చెప్పాడా? చెప్పలే. కాబట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలన్నీ దేవుడు నా ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ ఈ ఉదయకాలపు ఆరాధనలో ఈ వర్తమానంను పంచమని దేవుడు నాతో నన్ను నడిపించాడు. కాబట్టి నేను మీ ఎదుట ఈ వర్తమానాన్ని ఉంచుతున్నా. చూడండి, ఇక్కడ రూతు గ్రంథంలో నుండి 2వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ రూతు అనగా సంతృప్తి నొందినది, లేక స్నేహము, లేక సౌందర్యము. రూత్ అంటే ఏంటి చెప్పండి, చెప్పండి, చెప్పండి. రూత్ అంటే సంతృప్తి నొందినది, స్నేహము, సౌందర్యం. సౌందర్యం. రూత్ అంటే ఏంటి చెప్పండి, వెనకలు ఉన్న వాళ్ళు. సెకండ్ని చెప్పండి, సెకండ్ని చెప్పండి. 3 చెప్పాలి. 3 చెప్పాను. ఎన్ని చెప్పాను? 3. చెప్పండి అందరు. వెయిట్ 1 2 3 అంట. అప్పుడు అందరు సెకండ్ ఇవ్వండి, అందరు. ఓకేనా? 1 2 3. మీరు ఇవ్వాలి. ఆగండి, చెప్పొద్దు. ఇప్పుడు చెప్పొద్దు. సెకండ్ ఇచ్చారా? అవతల ముఖాలు చూడండి, వాళ్ళ ముఖాలు చూడండి. 3 అన్నప్పుడు చెప్పండి. 3 చెప్పాలి. 1 2 3 స్టార్ట్. నొందినది, స్నేహము, ఇంకా సౌందర్యం. దేవుడికి స్తోత్రం. ఆమేన్. దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్ని ఏమంటారు? వామప్ చేయడం అంటారు. మరి మీరు ఇక్కడ ఉండరు కదా ఊరికే. మిమ్మల్ని ఎక్సర్సైజ్ చేయించడం అనేది, వాక్యం లోపలికి ఎక్కించాలంటే ఈ పని తప్పదు, నాకు తప్పట్లేదు. మళ్ళీ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తప్పక చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఏమంట? ఇంకో మాట, ఇంకోటి బోయాజు అనగా బలవంతుడు, వేగిరముగా పోవాడు. బోయాజు అంటే ఏంటి? బలవంతుడు, వేగిరముగా పోయేవాడు. వేగిరముగా ముందుకంటే జరగండి, ముందుకు మెల్లిమెల్లి స్టేజ్ మీదకి వచ్చి కూర్చోండి. వాళ్ళు జరగమంటారు, మీరు జరగండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఏమంటున్నాడు? బోయాజు అంటే ఏంటి చెప్పండి? బలవంతుడు, వేగిరముగా పోవువాడు. అమ్మ జరగండి, ముందుకు జరగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కూర్చోండి, జరగండి. అమ్మ కూర్చో, నువ్వు కూర్చో. ఇక్కడ చూడండి, జరగడం అంటే ఎట్లా జరుగుతారు? జరగడం అని అంటే అర్థం ఏంటంటే, చెప్తా. జరగడం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది. ముందుకు జరగండి అంటే ఇట్లా రావడం. ఓకేనా? కదిలి కూర్చోండి అని అంటే ఇట్లా. కాబట్టి నేను ఏం చెప్పాను ఇప్పుడు? జరిగి కూర్చోండి. కదిలి కూర్చోండి అన్నప్పుడు ఇట్లా అనాలా, ఇన్నే కూర్చోవాలా? అది నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మన వాళ్ళకి ఆ తేడా అర్థం కావట్లేదు. జరగడానికి కదలడానికి అర్థం కావట్లేదు. మనం అందును బట్టి ఎంత చెప్పినా కదిలి కూర్చుంటున్నారు కానీ జరిగి కూర్చోట్లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమైనా బోయాజు అంటే ఏంటి చెప్పండి? బలవంతుడు, వేగిరముగా పోవాడు. ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఈ రూతు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? మోయాబు దేశం. మోయాబు ఎవరు చెప్పండి? శపితమైనది.
రైట్. ఎవరి సంతానం అంట? లోతు నుండి వచ్చినవారు, లోతు కుమార్తెల నుండి వచ్చినవారు, అంటే శపించబడిన సంతానం. అమోనీయులు, మోయాబీయులు. ఇప్పుడు ఈ రూత్ ఎక్కడి నుంచి వచ్చింది? శపించబడిన స్థలం నుంచి వచ్చింది. శపించబడిన ఆ ప్లేస్ అంటే శాపముతో నిండుకున్నది. తన జనాంగం అంతా కూడా శపితమైనది. దేవుడు శపించాడు ఆ జనాంగాన్ని, దేవుడు శాపమును పెట్టాడు ఆ జనాంగమును. ఎందుకు అని అంటే, అదిగో తండ్రితో సంతానమును వారు కలిగించుకున్నారు కాబట్టి వారు శపించబడిన వారు. లోతు యొక్క కుమార్తెల ద్వారా మోయాబీయులు, అమోనీయులు వచ్చారు. అమోనీయులు. ఈ మోయాబీయులలో నుండే ఎక్కడి నుంచి వచ్చిందంట? రూతు. ఇప్పుడు బెత్లెహేములో కరువు వస్తే ఈ కరువును తాళలేక ఎక్కడికి వెళ్ళింది ఈమె? నయోమి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు. నయోమి అంటే మారానా? కాదు, మధురం. దేవుడికి స్తోత్రం కదా. మోయాబు దేశానికి వెళ్ళిందంట. ఆ మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు కదా అక్కడి నుండి వచ్చింది. అంటే నయోమి యొక్క కుమారుడు యొక్క భార్య, కోడలు అన్నమాట, మొత్తానికి కోడలు. ఇప్పుడు ఆ ఒక ఓర్ప అత్తను అత్తుకున్నది, ముద్దు పెట్టుకున్నది, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ యొక్క రూతు అత్తను అత్తుకొని ఏం చేస్తుంది తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీవు ఉండే స్థలములోనే నేను ఉంటా, నీవు పాతిపెట్టే స్థలంలోనే నేను పాతిపెట్టబడతా, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా అని అదుగో ఆ క్రీస్తును వెంబడించుటకు నయోమితో పాటు కలిసి బెత్లెహేం అనగా రొట్టెల ఇంటికి ఆమె వచ్చేసింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె సంతోషకరమైన జీవితాన్ని విడిచిపెట్టింది. ఓర్ప వలె మరొక వివాహం చేసుకొని సంతోషించవచ్చు, కానీ ఆ సంతోషించేది, ఆ ఆనందముతో ఉండేది, ఆ నెమ్మదితో సుఖశాంతులతో ఉండేది ఆ క్రీస్తుని గురించిన వార్త విన్నది కనుక లోకం పైన తనకు మమకారము కానీ, ఆశ కానీ, ప్రేమ కానీ అన్నిటిని విడిచిపెట్టుకొని అదుగో రొట్టెల ఇంటికి ప్రయాణమైంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోషే పెద్దవాడైనప్పుడు అంట క్రీస్తును గురించిన ఒక నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఐగుప్తులో ఫరో కుమారుడును అనిపించుకున్నట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచాడంట. ఆమేన్. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యం. రూతు శ్రమ అనుభవించడానికి గొప్ప భాగ్యముగా ఎంచుకుంది. సంతోషమును ఎంచుకోలే, సమాధానముగా నెమ్మదిగా శరీరంలో ఆనందము, ఈ సుఖశాంతులతో గడపాలని ఆలోచన లేదు ఆమెకి. ఆమె హృదయములో, ఆమె లోపల దేవుని యొక్క వాక్యం అనేది నాటబడింది కనుక ఆమె ఉండలేకపోయింది అక్కడ. ఆమె అక్కడ స్థిరంగా నిలబడలేకపోయింది. ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ రక్షణ, ఆనందము ఆమెకు బలవంతము చేస్తూ ఉంది లోకము నుండి బయటికి రావడానికి. స్తోత్రం. మరి ఈ ఉదయకాల సమయంలో ఎంతమందికి లోకం నుండి బయటికి రావడానికి దేవుని యొక్క రక్షణ బలవంతం చేస్తూ ఉంది కదా. చాలామంది ఇంకా అక్కడే కూర్చుంటారు, చాలామంది ఇంకా అక్కడే ఉంటారు, చాలామంది ఇంకా అక్కడే ఆ పాత జీవితంలోనే ఉంటారు. ఎంతకాలం అక్కడ ఉంటావు? ఎంతకాలం ఆ రొచ్చులో, ఆ బురదలో పంది వలె నువ్వు పొరలాడతావు? ఆ రూతు అన్యజనురాలు, ఆమె క్రైస్తవురాలు కాదు, ఆమె దేవుని నమ్మలేదు, ఆమె దేవుడు అంటే తెలియదు, ఆమె మోయాబీయురాలు. శపితమైన జనాంగం, శపించబడిన జనాంగంలో నుండి వచ్చిన ఆ రూతునే దేవుడు అంతగా ఆశీర్వదిస్తే, నీ తల్లిదండ్రులు క్రీస్తుని ఎరిగి భక్తి చేస్తున్నారు కదా, నీ కుటుంబస్తులు భక్తి చేస్తున్నారు కదా, నీ పూర్వీకులు భక్తి చేశారు కదా, దాన్ని బట్టి నీ దేవుడు నీ జీవితాన్ని ఇంకా ఎంతగా ఆశీర్వదిస్తాడో ఒకసారి ఆలోచన చేయి. ఆమేన్. హల్లెలూయా. సమస్తమును విడిచిపెట్టుకొని వచ్చింది. ఆమేన్. ఏమంట? సమస్తమును విడిచిపెట్టుకొని వచ్చింది. పిల్లరా, విడిచిపెట్టుకొని అత్తతో పాటు వచ్చింది. అత్తకు చెప్తా ఉన్నది ఏమనంటే, చదువుదాము ఒకసారి రూతు గ్రంథము 2వ అధ్యాయము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మొదటి అధ్యాయం. స్తోత్రం. ఒక్క నిమిషం.
ఇక్కడ 2వ అధ్యాయము 13వ వచనం, మూడవ వచనం ఇక్కడ ఏమంట, కాబట్టి ఆమె వెళ్ళి రెండవ వచనం మోయాబీయురాయలైన రూతు నీ సెలవైన యెడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను వాని వెనుక పరిగె నేరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మ నేను స్తోత్రం కలుగునుగాక. ఏం ఏరుకుంటుందంట చెప్పండి? పరిగె ఏరుకుంటుందంట. అమ్మ ఏం ఏరుకుంటుంది? పరిగె ఏరుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తాం 8వ వచనంలో, అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట వినుము, వేరొకని పొలంలో ఏం చేయకూడదంట? ఏరుకొనవద్దు. ఇక్కడ జాగ్రత్త వినండి. ఇక్కడ పరిగె అని అంటే దేవుని యొక్క వాక్యం. ఏంటి చెప్పండి? పరిగె అంటే ఏంది చెప్పండి. సెకండ్ చెప్పండి పక్కకు హుషారుగా. మీరు మీ మొహాలన్నీ యాక్టివ్గా ఉండాలి. ఇట్లా నవ్వండి, కొంచెం ఇంకొంచెం నవ్వండి, ప్రశాంతంగా నవ్వాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారికి సెకండ్ వాక్యం అంటే ఎట్లా ఉంటుంది? ఒకరోజు ఒక పాస్టర్ గారు ఇలాగే ఒక ఆరాధనకి వెళ్ళాడు. ఒక ఆరాధనకి వెళ్తే ఆయన బైక్ పార్క్ చేయాలన్నమాట. ఆ బైక్ పార్క్ చేయాలి. ఒక పెద్ద మినిస్ట్రీ అది. ఆ మినిస్ట్రీ దగ్గర ఆ బైక్ పార్కింగ్ దగ్గర ఉంటారు కదా, ఆ పార్కింగ్ దగ్గర ఉన్న ఆ వ్యక్తి ఏం చేశాడనంటే, మన పాస్టర్ గారు కొంచెము ప్రతి చిన్నదాన్ని పట్టించుకో అప్పుడు అంటే పాస్టర్ కదా, మర్యాద ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన అంటే, ఆ బైక్ పార్కింగ్ దగ్గరికి వెళ్తే ఒక దగ్గర వారు చూపిస్తూ ఉన్నారు, అక్కడ కాకుండా ఇంకో దగ్గర పెడితే హై తెచ్చుకోపో అని అన్నాడు. ఆయనకు అప్పుడు కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. సరే పోన్లే వీళ్ళతో మాకెందుకు అని చెప్పేసి అక్కడ బైక్ వదిలేసి మెల్లిగా మందిరానికి వెళ్తున్నాడు. మందిరానికి వెళ్తుంటే ఇక్కడ అన్నాడు. ఆయన కోపం వచ్చి ఆ గుమ్మం లోపలికి, ఆవరణం లోపల అడుగు కూడా పెట్టలేడు. బైక్ స్టార్ట్ చేసి రిటర్న్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన యొక్క ముఖ కదలికలు ఇతరులను కూర్చోబెడతాయి. నీ పక్కలో ఉన్నవాడు ముళ్ళ పైన కూర్చున్నట్లు ఫీల్ కాకూడదు. ముళ్ళ పైన ఉన్నట్లుగా ఫీల్ కాకూడదు అని అంటే నువ్వేం చేయాలనంటే ప్రైజ్ ది లార్డ్ అనాలా. ఆమేన్. నీకెంత కోపం ఉన్నా లోపల పెట్టుకో. ఇప్పుడు అప్పుడప్పుడు మనం కూర్చుండ పెడతారు హలో అని అన్నారు అనుకో, నువ్వెక్కడే ఉన్నావు సంఘంలో అని చెప్పి బైబిల్ తీసుకుని వెళ్ళిపోతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కూర్చోబెట్టడం కూడా నేర్చుకోవాలి. అదొక గిఫ్ట్. ప్రతిదీ కూడా నవ్వుతూ సమాధానం ఇవ్వడం అనేది అది ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం. నవ్వడం నేర్చుకోవాలి, సంతోషంతో ఉండడం నేర్చుకోవాలి. సెకండ్ ఈ మన ప్రైజ్ లార్డ్ చెప్పనంటే ప్రైజ్ లార్డ్ వాక్యం అని చెప్పి అర్థమవుతలే. వాక్యం నీ బాధలు, నీ మూట అంతా కూడా పక్కకి వెళ్ళిపోవాలి. ఆమేన్. ఇక్కడికి వస్తే నవ్వాలా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నవ్వండి, ప్రశాంతంగా ఉండండి, సమాధానంగా ఉండండి. ఎవరైనా క్వశ్చన్ వేసినప్పుడు, ఏదైనా చెప్పినప్పుడు ఏం చెప్పాలి, ఎలాగ ఉండాలా, ఏం చేయాలి చెప్పండి? నవ్వుతూ ఆన్సర్ చేయాలి. ఎలా చేయాలా? నవ్వుతూ. ఇప్పుడు నేను సార్ ప్రార్థన అమ్మా చేస్తామా అని అనుకోండి, నీకు ప్రార్థన చేయించుకోవాలనిపిస్తుంది, అవునా? సార్ ప్రార్థన చేస్తా, ఆగు చేస్తా అని అంటే ఏమనిపిస్తుంది చెప్పండి? ఒకవేళ నీకు అనారోగ్యమును ఉంటే పోనీ ఏమని అనుకోనిలే, ప్రేయర్ చేయించుకొని వెళ్ళిపోదాం, మరొకసారి రాకపోతే సరిలేదు అని అనుకుంటావు. అన్ని రకాలుగా బాగుంటే ఏమనిపిస్తుంది తెలుసా? మాటలు సరిగా ఉండవు, అవునా కాదా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నవ్వుతారా కొంచెం అందరు? హల్లెలూయా. ప్రశాంత్ ఇప్పుడు చెప్పండి, సెకండ్ నుంచి వాక్యం అని చెప్పండి. పరిగె అంటే వాక్యం అని చెప్పండి. నవ్వుతూ చెప్పాలా, ప్రశాంతంగా నవ్వుతూ. పరిగె అనగా వాక్యము. దేవుడికి స్తోత్రం. కొంతమందికి నవ్వడం చేతగాక ముఖం కిందకి వేస్తారు, పక్కకు చూడరు. ఎందుకంటే వారికి చేత కాదు, నవ్వు అనేది ఉండదు కదా. ఇంట్లో కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా, ఒక కప్ ఛాయ్ తీసుకురా అంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉండకూడదు. ప్రశాంతంగా ఉండు, ఆనందముతో ఉండవు గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిగె అంటే దేవుని ఒక వాక్యం. పరిగె చూడండి, ఈమె ఏరుకుంటుందంట పొలంలో. ఈమె పొలంలో ఏం చేస్తుంది చెప్పండి? ఏరుకుంటుంది. అంటే ఎందుకు ఏరుకుంటుంది? ఇక్కడ చూడండి, ముందు ఆల్రెడీ కోత కోస్తూ ఉన్నారు.
ఆల్రెడీ ముందు పరిగెత్తి అక్కడ కోతలు మొత్తం అది తీసేస్తూ ఉన్నారు. తీసేసిన తర్వాత మిగిలినది మర్చిపోయినది ఎవరెవరు ఏరుకున్నారంట? రూతు ఏరుకుంటుంది. ఇక్కడ చూద్దాము ఒకసారి దినవృత్తాంత లేవి గ్రంథము 19:9 లేవి 19:9 అలాగే 23, 22 కూడా చదువుదాం. చదవండి, రాసుకోండి, నేను చెప్తాను దాని గురించి. అలాగే ద్వితీయోపదేశకాండం 24, 19, 21 రాసుకోండి, చెప్తాను. ఇక్కడ ఏం రాయబడి ఉందని అంటే దేవుని యొక్క ఆజ్ఞ ఏమనుంది అక్కడ? ఆజ్ఞ అంటే మీరు చేళ్ళు చదవమ్మా ఒకసారి. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలం యొక్క పూర్తిగా కోయకుండా మీ కోతలో ఏం చేయకూడదు అంటే పరిగెను ఏరుకోవద్దు. ఎందుకు ఏరుకోవద్దు? రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును, చూడండి, బీదలకును పరదేశులకును, తర్వాత ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంటుంది విధవరాన్లకును. ఏమంట? బీదలకు పరదేశులకు విధవరాన్లకు ఏంటంట? విడిచిపెట్టినది ఏరుకోవటం, విడిచిపెట్టిన ఫలములు ఏరుకోవడం. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి అని అంటే, దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అని అంటే అక్కడ ఏదైతే మర్చిపోయినారో, ఏదైతే విడిచిపెట్టబడిందో మరలా పొలానికి వెళ్ళి మరలా ఆ స్థలానికి వెళ్ళి మరలా ఆ ఫలములను విడిచిపెట్టినవి కానీ మిగిలిన వాటిని కానీ మనం ఏం చేయకూడదు? ఏం చేయకూడదు చెప్పండి? తెచ్చుకోకూడదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. అంటే వదిలిపెట్టేటప్పుడే కొంచెం వదిలిపెట్టాలి, ఎక్కువ కాదు. ఇది నిజంగా ఈ వాక్యమును మనం పాటించినప్పుడు మన జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ బైక్ మెకానిక్ షాప్లో ఇచ్చావనుకో, నీ కార్ షోరూంలో ఇచ్చావనుకో, అవునా? లేక నీవు ఇంటి దగ్గర ఎవరికైనా పనివారిని పెట్టుకున్నావు అనుకో, ఏం చేయాలి చెప్పండి? దీన్ని ఫాలో అవ్వాలా? మిగిలినదంతా నీకే. అప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? నీ దగ్గర పనికి వచ్చిన వాడు చెప్పండి ఏం చేస్తాడు? బ్రదర్ ఫోన్ మాట్లాడదు కదా, ఇక్కడ మీరే మాట్లాడితే ఇంకా వాళ్ళు రేపటి నుంచి మంచిగా దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటే నేను మాట్లాడితే బాప్ ఏక్ నెంబర్ అయితే బేటా 10 నెంబర్ అవుతా. దేవుడికి స్తోత్రం. నేనేమై ఉండాలనో మీరు మీకు మాదిరికరంగా ఉండాలి. మేము ఉండకపోతే నాకు అది వేరే, అంటే పరిచర్య కొరకే మాట్లాడాడు నాకు తెలుసు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. అడ్రస్ చెప్పేది ఉన్నా ఏదన్నా ఉన్నా వెనకాల కూర్చోవాలా, మాట్లాడుకోవాలా, ఎక్కడున్నారు ఏమన్నా కిందికి పోవాలా, మాట్లాడుకోవాలా, పిలుచుకోవాలా. ఇక్కడ ముందు కూర్చొని వచ్చి హలో ఇంకేడున్నావు చెప్పరా, ట్రైన్ లేట్ అయిందా నీకు అని అంటే ఎట్లుంటుంది? దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మర్చిపోతాం. భక్తి ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, వాక్య ధ్యానం ఉంటుంది. నేనైనా కొన్ని సందర్భాల్లో మర్చిపోవచ్చు, అది వేరే విషయం. కానీ హెచ్చరిక చేయడం నా పద్ధతి. నాకు దేవుడు మనకు అంటే ప్రతి సేవకునికి అది అలవాటు, కంపల్సరీ అవసరం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం చెప్తున్నా చెప్పండి? చెప్పండి ఏం చెప్తున్నా? నేను మర్చిపోయినా అనుకున్నారు, అసలు మర్చిపోలే. అప్పుడప్పుడు మర్చిపోతా. ఏమంట? పని చేసేవారికి ఏం వదలాలనా వదలరా? మొత్తం 3 చేస్తారా? డేక్షలో మాడుది కూడా. దేవుడికి స్తోత్రం. మాడు కూడా మిగిలియకుండా మొత్తం ఊడ్చి తినేయాలి. ఎందుకంటే ఆ పాలలో మాడు టేస్ట్గా ఉంటుంది కదా, మొత్తం ఊడ్చాలి. బ్రదర్ వింటున్నారా? దేవుడికి స్తోత్రం. ఆ పాలలో మాడు అంతా కూడా ఏది మిగిలించొద్దు అన్నమాట. మనది అది పరిస్థితి, మన పద్ధతి అది. అలా కాదు ప్రియులారా, నీవు బీదవారికి పరదేశులకు విధవరాండ్రకు నీ కోతలో విడిచిపెట్టుదువుగాక. నీకు పొలం ఉంటే చూసుకో ఒకసారి. ఏం చేస్తాడు తెలుసా? నీకు ఎప్పుడైతే విడిచిపెడతావో ఆ పని ఎక్కువ చేసేస్తాడు. కావాల్సి గమనించండి, మెకానిక్ షాప్లో తుమ్ లగాకే జావు భయ్ ఆమె దేఖలేతే. దేవుడికి స్తోత్రం. మా దగ్గర ఒక అన్న ఉన్నాడు, ఇప్పుడు చెప్పా ఎందుకంటే బాగుంటుంది కదా, ఆ షోరూమ్లో అవన్నీ పేర్లు చెప్తే బాగుంటుంది. అప్పుడప్పుడు ఆయనకి ఏదో కొంచెము ఒక 200-300 ఎక్స్ట్రా ఇచ్చేసరికి క్లచ్ ప్లేట్స్,
ఆయిల్, తర్వాత ఏముంటాయి, బ్రేక్, అన్నీ చేసి 2-3 వేల రూపాయలు బోర్ ప్రిస్టిని కూడా చేసి ఒక 4-5 వేల రూపాయలు అయ్యాక బిల్లు ఎంత చేశాడు తెలుసా? 1000 రూపాయలలో ఎంతనో దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత తీసుకుంటాడు? 2000. ఎంత అయినాయి? 7000. 7000కి ఎంత చేశాడు? దేవుడికి స్తోత్రం. గడిగా చప్పలు కొడుతూ ప్రవర్తిద్దాం. అంటే పనివారిని బాగు చూసుకుంటే అది నీకు లాభం అన్నమాట. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకో. అలాగని చెప్పి లంచం ఇవ్వమని చెప్పట్లేదు, లంచం కాదు నేను చెప్పేది. నీ పొలంలో పనివారికి బాగు చూసుకో, మెకానిక్ మంచి చూసుకో, నీ బైక్ బాగు చేస్తాడు. ఇక్కడ ఏమంట, ఆ బోయాజు యొక్క పొలం, ఏ పొలం చెప్పండి? బోయాజు యొక్క పొలం అంట. ఆ పొలంలో పరిగె ఏరుకొనడానికి అక్కడ ఏం చేశారనంటే, కొంచెం వదిలిపెట్టండి. బీదవారు, పరదేశులు, విధవరాండ్రు అది భిక్షమెత్తుకోకుండా, ఏంటి చెప్పండి, బయటకు వెళ్ళి భిక్షమెత్తుకోకుండా ఈ మిగిలినదంతా కూడా వారు తీసుకొని వారు తిని తృప్తి పొందాలి. దేవుడికి స్తోత్రం. అది దేవుని యొక్క నియమం, అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుడు పెట్టాడు. అది నిజంగా ఈ వాక్య ప్రకారంగా మన ప్రాంతాలు కూడా ఇలాగ నడిచినాయనంటే మీలో బీదలు ఉండరు. గడిగా చప్పట్లు కొడుతూ ప్రవృత్తిద్దాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలాగ తీసుకొచ్చాడు అనుకోండి. వాక్య ప్రకారంగా పొలాలలో కోతను కొంచెం వదిలిపెట్టండి, మిగిలినవి వదిలిపెట్టండి, కింద పడినవి వదిలిపెట్టండి, మచ్చలు కలిగినవి, చారలైనవి నాకు, పొడలైనవి నాకు, ప్లేన్గా ఉన్నాయి నీకు అని చెప్పాడు అనుకోండి. బీదలు, అడుక్కునేవారు ఉండరు. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప నియమం కదా. ఆ ఏరుకోవడం చేతనే మిగిలినది తీసుకోవడం చేతనే రూతు, నయోమి ఇద్దరంట తిని తృప్తి పొందారంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ మాట ఒకసారి చదువుదాం. 17వ వచనం. 17. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనిలో ఏరుకొనిన దాన్ని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు యావలాయను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకిచ్చాను. గడిగా చప్పులు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంట, ఆమె తిని తృప్తి పొంది మరలా ఏం చేసిందంట, అత్తకు చూపించింది. వారు తిని తృప్తి పొందిన తర్వాత మిగిలినది, మిగిలినది యావలు మిగిలినాయి. యావలు అంటే బార్లీ. ఏంటి, బర్రె కాదు, బార్లీ. చెప్పండి, అందరూ చెప్పండి. బార్లీ గింజలు కదా, వైట్గా ఉంటాయి. దేవుడు బార్లీ అంటే గోధుమలు రెండు ఒకటేనా? యావలు. దేవుడికి స్తోత్రం. యావల రొట్టె బైబిల్లో ఉన్నాయి. యావలు బార్లీ కదా. ఇప్పుడు రాత్రి ఆ బార్లీ గురించి చూస్తున్నాను. ఆ నీళ్లు తాగినా, ఆ గింజలు తిన్నా, అది ఫుడ్ అంట, హెల్త్కి చాలా మంచిదంట, ఆరోగ్యకరం. మరి ఎక్కువ చేస్తాం కాదు కానీ, అతిగా కాదు కానీ, ఆ ఫుడ్ ఏమంటారు, ఆ న్యూట్రిషన్ అనేది చాలా ఆశీర్వాదకరమైందంట, చాలా ఆరోగ్యకరమైందంట. దేవుడికి స్తోత్రం. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ కాస్ట్లీ ఏమో. మన బియ్యం 46 రూపాయలు కిలో ఉంటే అదెంత కిలో ఉంది ఎవరికైనా తెలుసా? యావలా ఎట్లా కిలో? పావు కిలో 70 రూపాయలు. పావు కిలో 70 రూపాయలు అండి. మరి మనం ఏడు సరిపోతాం? వారు చూడండి, మరి బోయాజు మామూలు విషయం కాదు. ఆ పొలంలో ఏం పండుతున్నాయంట, బార్లీ కదా. మంచి ఫుడ్, ఆశీర్వాదకరమైంది, దీవెనకరమైంది కదా. ఆ ఒక బెత్లెహేములో ఆ పొలంలో బార్లీ యావలు పండుతున్నాయంట. అంటే ఆ యావలు రొట్టెలు తిన్నప్పుడు, ఆ ఆహారం తిన్నప్పుడు మరి బలం ఉంటే 80, అధిక బలం ఉంటే 70, మోషకు 140. దేవుడికి స్తోత్రం. 120. హల్లెలూయా కదా. 120 అంటే ఫుడ్ మంచిది. ఏం మంచిది అది? ఆహారం ఏంటంట, ఆహారము ఆశీర్వాదకరమైంది, ఆహారము మంచిదై ఉన్నది. దేవుడికి స్తోత్రం. ఆహారము మంచిది కదా. మంచి ఫుడ్ వాళ్ళు తీసుకుంటున్నారు, మంచి ఆహారం వారు తీసుకుంటున్నారు.
ఇప్పుడు ఈ యావలు ఆ పొలంలో ఏం పండుతాయంటే చెప్పండి, ఆ పొలంలో ఏం పండుతాయి చెప్పండి, చెప్పండి, సేకండి చెప్పండి, నవ్వుతూ చెప్పండి. యావలు పండుతాయని చెప్పండి. పొలం యావలు పండుతాయి, బార్లీ పండుతాయి. దేవుడికి స్తోత్రం. బార్ కాదు, బార్లీ. బారు పండుతారు, మరి అది వేరేగా అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ రూతుకు ఏమన్నాడంటే, నా కుమారి, నా కుమారి, నా కుమారి, నా కుమార్తె, నా మాట నువ్వు విను. ఖచ్చితంగా నువ్వు వినాలి నా మాట. ఎందుకు వినాలంటే ఒక్కొక్క పొలంలో ఒక్కొక్కటి పండుతూ ఉన్నాయి. కొన్ని పొలాల్లో గంజాయి పండుతూ ఉంది కదా, కొన్ని పొలాలలో ఆశీర్వాదము కానివి పండుతూ ఉన్నాయి, దీవెన కానివి పండుతున్నాయి. మందులు కొట్టి కదా ఆరోగ్యానికి హానికరమైన విషము పండుతూ ఉన్నది. అందుకొరకే నా కుమారి ఎటు పడితే అటు వెళ్ళి, ఏ పొలంలో పడితే ఆ పొలంలో వెళ్ళి నువ్వు పరిగె ఏరుకొనవద్దు, నువ్వు పరిగె తీసుకోకూడదు, వాక్యమును తీసుకోకూడదు. పొలము సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. చెప్పండి, దేనికి సాదృశ్యంగా ఉన్నది? రెండు చేతులు పైనకి చెప్దాం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి పక్కకు షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, పొలము సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది. పొలము సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏమంట పొలము దేనికి సాదృశ్యంగా ఉన్నది చెప్పండి, చెప్పండి, దేనికి సాదృశ్యంగా ఉన్నదమ్మా? సంఘము. పొలము సంఘం అంటే నువ్వు ఎక్కడ ఏరుకోవాలా? సంఘములో ఏరుకోవాలా. వాక్యం ఎక్కడ వినాలా? సంఘములో వినాలా. ఏ సంఘములో వినాలా? యావలు పండే సంఘములో వినాలా. అనగా బార్లీ అంటే ఆశీర్వాదకరమైన పంట ఏ సంఘములో అయితే పండుతుందో, ఏ సంఘములో అయితే దీవెనకరమైన పంట పండుతుందో, ఏ పొలం అయితే బోయాజు పొలమై ఉన్నదో ఆ పొలంలో నేను వేరుకోవాలి. కానీ వేరొక పొలంలో నువ్వు వేరుకోవడానికి వీలు లేదు. ఎందుకు తెలుసా? వేరొక పొలంలో నువ్వు పరిగె ఏరుకుంటున్నప్పుడు, వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు నీ జీవితంలో విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉన్నది, ప్రార్థన జీవితం సన్నగిల్లే అవకాశం ఉన్నది, దేవుని కృపను కోల్పోయే అవకాశం ఉన్నది. ఎందుకు అంటే వేరొక పొలంలో యావలు పండవు, గోధుమలు పండవు. వేరొక పొలంలో గంజాలం పండుతూ ఉంది, గంజాయి పండుతూ ఉంది. వేరొక పొలంలో గచ్చ పొదలు, ముళ్ళ పొదలు పండుతూ ఉన్నాయి. వేరొక పొలము శపించబడినదై ఉన్నది. అందుకొరకే అన్ని పొలాల్లో ఏరుకోవడానికి దేవుడు నీకు పర్మిషన్ ఇవ్వట్లేదు, దేవుడు నీకు అధికారం ఇవ్వట్లేదు. అక్కడ అంటున్నాడు, కుమారి, నా కుమారి, నా కుమార్తె, నా కుమార్తెవు నీవు, నా కుమార్తె, యు ఆర్ మై డాటర్, నువ్వు నా కుమార్తెవు. ఇదిగో నువ్వు వేరొకని పొలంలో నువ్వు ఏరుకోకూడదు. ఎందుకొరకనంటే వేరొకని పొలంలో ఏరుకున్నప్పుడు నువ్వు ఎలాంటి పరిగె నువ్వు ఏరుకుంటున్నావు, ఏ ఫుడ్ నువ్వు తింటున్నావు కదా, ఏ ఆహారం నువ్వు భుజిస్తున్నావో తెలియదు కనుక అది మందులు వేసిందా, ఎరువేసిందా, లేక అది ఆశీర్వాదకరమైందా, అది శపితమైందా, నువ్వు తింటున్న ఒక ఫుడ్ క్షేమకరమైందేనా, నువ్వు తింటున్న ఆహారము దీవెనకరమైనదేనా, అది దేవుడు పెట్టిన పొలంలోదేనా, దేవుడు ఎదిగింపజేసినదేనా, అసలు దేవుడే పెట్టాడా ఆ పొలమును? నా మాటలు మీకు అర్థమవుతుందా? రూతుకి బోయాజు అన్నాడు, నా కుమారి, నా మాట విను, ఎటు పడితే అటు పరిగెత్తకు నా కుమారి. ఇవి అంచె దినాల్లో ఉన్నాయి. ఎందుకనంటే ఎటు పడితే అటు పరిగెత్తినప్పుడు నీకు కాపుదల ఉండదు. యవనస్తులు వచ్చి నిన్ను ముడతారు, శోధనలు వచ్చి నిన్ను ముడతాయి, సాతాను వచ్చి ముడతాడు. వాడు ముట్టకుండా ఉండాలి అంటే దేవుని యొక్క పొలములు, అనగా అదుగో యావలు శ్రేష్టమైన ఫలములు పండే పొలములోనే నువ్వు వాక్యమును తినందువుగాక. రెండు చేతులు పైనకెత్తి చెప్దాం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. పరిగెలేని స్థలంలోకి వెళ్ళకూడదు. అక్కడ చూడండి, ఇప్పుడు ఇలారా ఆ పరిగె ఏరుకొని ఎప్పటి వరకు ఏరుకుందని తెలుసా? సాయంత్రం వరకు రెస్ట్ లేకుండా ఉదయ సాయంకాలమును పరిగె ఏరుకుంటానే ఉంది. చూడండి ఏం చేస్తుందంట పరిగె ఏమంట ఉదయ సాయంకాలం. అక్కడ చూడు రాత్రి ఆమెకు రెస్ట్ లేకుండా. అక్కడ చూడండి ఒక మాట చదువుదాం 2వ అధ్యాయము. ఈరోజు దేవుడు నీకు సమృద్ధికరముగా వాక్యం అనుగ్రహించునుగాక. ఇప్పుడు ఏం చదువుదామనంటే
ఇక్కడ చూడండి 7వ వచనం చదువు. ఏమంట చదవండి, కింద చదవండి. ఆమె వచ్చి చూడండి ఉదయము మొదలుకొని ఇది వరకు ఎప్పటి వరకు చూడండి 17వ వచనం. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనిలో ఏరుకొనొచ్చు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు వచ్చిందంట? ఎప్పుడు వచ్చిందంట? మీ మైకులు మీ చేతిలో ఉన్నాయా? దేవుడికి స్తోత్రం. అంటే పాటలు పాడడానికి ఎప్పుడు వచ్చిందంట ఆమె? మైకి ఎప్పుడు వచ్చిందంట ఆమె? చెప్పండి, ఎప్పుడు వచ్చిందంట? అందరు చెప్పండి, 2 చేతుల పైన గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు వచ్చిందంట? ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఉదయం. ఎప్పుడు? ఉదయకాలము ప్రభు సన్నిధికి వచ్చింది. ఉదయకాలం. నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు ఇక్కడికి? ఉదయమా అయిపోయినాక? ప్రభు రక్తమాంసాలు అయిపోయినాక శుక్రవారం ఏమంట ఉపవాస ప్రార్థన కొడుకు ఎన్ని గంటలకు వచ్చావు? 12 గంటలకి. ఎన్ని గంటలకు ప్రారంభం? 11. శనివారం సాయంకాలం 7 గంటలకు ప్రారంభం ఆరాధన. ఆదివారం ఉదయకాలం 8 గంటలకు ప్రారంభం ఆరాధన. ఎన్ని గంటలకు వచ్చావు? ఈ దినం వాక్యం లేట్ అయినా ఏం ప్రాబ్లం లేదు. దేవుడికి స్తోత్రం. మీరు సమృద్ధిగా మీ ఆత్మలు మీ శరీరం మీ శరీరంలో సొమ్మసిల్లిపోకుండాటకై దేవుడు మీకు శరీరముకి బలపరిచే ఆహారంను కూడా దేవుడు కింద సిద్ధపరిచాడు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రవసిద్ద గట్టిగా కొట్టాల. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని గంటలకు వస్తావు దేవుని సన్నిధికి? చెప్పండి, ఎన్ని గంటలకు వస్తావు? ఉదయము నుండి అస్తమయం వరకు పరిగె ఏరుకుంటూనే ఉందంట. అంటే ఉదయం నుండి సాయంకాలం వరకు అదిగో అస్తమయం వరకు వాక్యం తింటూనే ఉంది కనుక ఆ వాక్యం అంట తనకు తన కుటుంబానికి ఏమనేది తిని తృప్తి పొందిన తర్వాత మిగిలింది. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. మిగిలింది ఉదయం నుండి అస్తమయం వరకు దేవుని వాక్యం వింటూనే ఉన్నది. దేవుని వాక్యం ధ్యానిస్తూనే ఉన్నది. ఉదయకాలం ప్రభు సన్నిధికి రా. ఆరంభించద యేసు నీతో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతిదినం, ఆస్వాదించద నీ మాటల మాధుర్యం, ఆస్వాదించద నీ మాటల మాధుర్యం, ఆరాధించద నిన్నే నిత్యం, ఆరాధించద నిన్నే నిత్యం, ఆరాధించద నిన్నే నిత్యం, ఆరాధించద నిన్నే నిత్యం, ఆరంభించద యేసు నీలో ప్రతిక్షణం, ఆరంభించద యేసు నీలో ప్రతిక్షణం, ఆరంభించద యేసు నీలో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతిక్షణం, ఆస్వాదించద నీ మాటల మాధుర్యం, ఆస్వాదించద నీ మాటల మాధుర్యం, ఆరాధించద నిన్నే నిత్యం, ఆరాధించద నిన్నే నిత్యం, సన్నిధిలో ఆరాధించద నిన్నే నిత్యం, ఆరాధించద నిన్నే నిత్యం, నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆలించెదని మధుర స్వరం, నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆలించెదని మధుర స్వరం, అరుణోదయమున నీ సహవాసం, అరుణోదయమున నీ సహవాసం, నింపును నాలో నూతన ధైర్యం, నింపును నాలో నూతన ధైర్యం. ఆమేన్. హల్లెలూయా. ఏమొస్తుందంట? ఉదయకాలం ప్రభు సన్నిధికి ఏమొస్తాడంట? నింపును. ఒక్కసారి చెప్తే అర్థమైపోవాలి, ప్రతిదీ అర్థమైపోవాలి. సంఘంలో ప్రతిదీ ఏదైనా సరే ఒక్కసారి చెప్తే అర్థమైపోవాలి.
అంటే ఎందుకు ఏం చెప్తున్నాను, అన్నకి ఏమైనా అర్థమవుతుందా వాక్యం నుంచి పక్క ఎందుకు పోయినట్టే మన అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఒకసారి చెప్పినామంటే అర్థం అయిపోవాలి అంతే. మరలా రిపీట్ చేయాలంటే మనము గాడిదలం కాదు, గొర్రెలం మనం. దేవుడికి స్తోత్రం. అర్థం అయిపోతుంది. కాపరి గొర్రె ఏం చేస్తుందంట, స్వరం వింటుంది. అంటే మనకు ఈ పరిచర్యలో, ఈ సంఘంలో 1-10 సార్లు కాదు, 100 సార్లు చెప్పాల్సి వస్తుంది. అంటే మనం సరైన గొర్రెలుగా మనం వెంబడించట్లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. సరే, అది పక్కన పెడదాం, వాక్యంలోనికి వెళ్దాం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో చెప్తున్న మాట ప్రియులారా, ఏమంట, ఎప్పుడు వచ్చిందంట ఆమె చెప్పండి, ఎప్పుడు వచ్చిందంట ఆమె చెప్పండి. ఎన్ని గంటలకు వచ్చిందంట? ఉదయకాలం. ఎప్పటి వరకు ఉందంట? సాయంకాలం. చూడండి, మీ పిల్లలకు ఉదయకాలం వచ్చారు, టిఫిన్లు తెచ్చారో లేదో నాకు తెలియదు, కానీ మీ పిల్లలకు ఆలస్యం అవుతుందని చెప్పి ప్రతి ఆదివారం బిస్కెట్ ప్యాకెట్స్ తెమ్మన్నా. ఇంకొక అడుగు ముందుకేసి బిస్కెట్ ప్యాకెట్స్ అవి కాదు, బనానాస్ తెచ్చిపెట్టండి అని చెప్పిన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వారు ఒక బనానా తిన్నారంటే నీకు మంచి కూర్చోబెడతారు, నీకు సంతోషం. వాక్యము ప్రశాంతంగా వినాలని తప్ప ఇంకొకటి లేదు. ఇక్కడ ఏమన్నాడు చెప్పండి, ఉదయము వచ్చి సాయంకాలం వరకు ఆమె పరిగె ఏరుకుంటూనే ఉంది. అంటే వాక్యం పైన ఎంత ఆసక్తి చూడండి, వాక్యం పైన ఎంత ఆశ చూడండి. అందుకొరకే తనకు సరిపోయింది, తన కుటుంబంలో ఉన్న ఎవరంట నయోమికి సరిపోయింది, మిగిలిపోయింది. అంటే నీ జీవితంలో ఉదయం నుండి సాయంకాలం వాక్యం చదువుతూ ధ్యానిస్తూ నీ జీవితం గడిపావు ఎప్పుడైనా? ఉదయకాలం ఉపవాస ప్రార్థన 11 గంటలకు కాదు, 12-1 గంటలకు వస్తే మరి 3 గంటలకు ముగించేస్తే ఎప్పుడు మరి నీ ఉపవాసం ఉన్నట్లు? ఎప్పుడు నీ పేగులు ఎండిపోయింది? ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని గంటలకు ఉపవాస ప్రార్థన, ఎన్ని గంటలకు ఉంటావు? ఎన్ని గంటలకు ప్రభు సన్నిధికి వస్తావు? ఎన్ని గంటలకు దేవుని యొక్క మందిరంలోకి నువ్వు వస్తావు? శబ్దం గట్టిగా హల్లెలూయా కదా. ఆలస్యంగా రావడం బట్టి నీకు ఏం ఆశీర్వాదాలు పొందుకుంటావు, ఏం దీవెనలు పొందుకుంటావు? అరుణోదయం ఉదయకాలం వచ్చి ఎప్పుడంట అస్తమయం వరకు కూడా ఆమె వినండి, పరిగె ఏరుకుంటూనే ఉంది. వాక్యం వింటూనే ఉంది, వాక్యం తింటూనే ఉంది, వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంది. అందుకొరకే ఆమె బలముతో నింపబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. శక్తితో నింపబడి ఉంది. వాక్యము శ్రేష్టమైంది, వాక్యము బలమైనది. నేను నిలబెట్టేది దేవుని వాక్యమే, నేను స్థిరపరిచేది దేవుని వాక్యమే. అక్కడ చూడండి ప్రియులారా, ఉదయం మొదలుకొని అస్తమయం వరకు అంట ఆమె పొలంలో ఏరుకుంటానే ఉన్నది. పొలంలో పరిగె తీసుకుంటుంది ఉదయం నుంచి సాయంకాలం వరకు. వింటున్నారా? గంట సేపటికి అలసిపోతావు, 2 గంటలకి అలసిపోతావు. ఉదయం మొదలు పెడితే సాయంకాలం వరకు. నిజంగా ఒక పొలంలో ఒక వ్యక్తి ఇంత కష్టపడతారు, ప్రభు మందిరానికి వస్తే ఎందుకు ఇష్టపడరు? ఎందుకు కష్టపడరు? ఆఫీస్లో కూర్చుంటావు, ఆ పనిలో కూర్చుంటావు, ఆ వర్క్లో కూర్చుంటావు, గంటలు కూర్చుంటావు. ప్రభు సన్నిధిలో ఎందుకు నీ నడుములు నిలిగిపోతూ ఉంటాయి? ఇదే నొప్పి నీకెందుకు నువ్వు పనిచేస్తున్న స్థలంలో కనబడదు? ఇదే బాధ నువ్వు పొలంలో పరిగే లేక పత్తి తెంపుతూ ఉన్నప్పుడు ఎందుకు కనబడదు? ఇదే నొప్పి క్రిస్మస్కి వైట్ వాష్ అనగా ఆ సున్నం వేస్తున్నప్పుడు ఎందుకు కనబడదు? ఇదే నొప్పి ఇల్లు కడుగుతుంటే కనబడదు, ఇదే నొప్పి బట్టలు ఉతుకుతుంటే కనబడదు, ఇదే నొప్పి ఎప్పుడు కనబడదు. దేవుని మందిరంలోకి వస్తేనే లేనిపో నొప్పులు నీకు వస్తూ ఉంటాయి. ఎవరు న్యాయంగా ఉన్నది ఒకసారి ఆలోచన చేయి. లేనిపోని సమస్యలు, లేనిపోని ఇబ్బందులు, లేనిపోని అయ్యో వినండి, పెళ్ళిలో గుర్తురాదు షుగరు, ఆదివారం ఆరాధనలో గుర్తొస్తుంది షుగర్ పేషెంట్స్ ఉంటారు. ఇంతసేపు ఎందుకు చెప్తారు వాక్యం? అవునా? భూస్థాపనలో జ్ఞాపకం రాదు షుగర్. ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా? వాక్యం చెప్పేటప్పుడు. అయ్యా ఉదయకాలం నుండి అస్తమయం వరకు దేవుని వాక్యం వింటనే ఉన్నది. గడిగా చప్పలు కొడుతూ ప్రభు స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. తీసుకొని కావాల్సింది జమ పెట్టుకో. ఇదిగో ప్రియులారా, ఆ ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉన్నది.
వాక్యము దొరకని కరువయ్యే ఆ దినములు ఆసనమై ఉంటుండగా నీవు ఈ దొరికిన సమయమును ప్రభు సన్నిధిలో గడుపు ఉదయ కాలము నుంచి అస్తమయం వరకు దేవుని సన్నిధిలో గడుపు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకు ప్రార్థన ఉంటుంది. రండి, ప్రతిరోజు ప్రార్థన. ప్రతి శుక్రవారం 11 గంటలకు ఉపవాస ప్రార్థన. ప్రతి శనివారం సాయంకాలం 7 గంటలకు ప్రార్థన. ప్రతి ఆదివారం ఉదయకాలం సాయంకాలం ఆ ప్రార్థనలు ఉంటాయి. ఒకదానికి వచ్చి సాటిస్ఫాక్షన్తో ఉండడం కాదు, అది నీ జీవితంలో ఆశీర్వాదకరమైనది కాదు, దీవెనకరమైనది కాదు. ఉపవాస ప్రార్థనలోకి రా. ఏమన్నాడు తెలుసా? వేరొక పొలంలో నువ్వేం చేయకూడదు, ఏరుకోకూడదు. ఎందుకనంటే ఆ పొలము సరి అయిన ఫలములు ఇస్తుందో లేదో తెలియదు కదా. ఇక్కడ చూడండి, ఒక మాట మనం చదువుదాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను పత్రిక 4:1. ప్రియులారా, చూడండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలను లోకంలోనికి వచ్చి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి తెలుసుకోనండి. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆయా సంఘములు, ఆయా బోధలు, ఆయా పరిచర్యలు దేవుని సంబంధమైనవా కావా, బోయాజు పొలమా కాదా, యావులు పండేవా కావా తెలుసుకో తెలుసుకో తెలుసుకో. యూట్యూబ్లో లైవ్ వస్తుంది కదా అని చెప్పి కూర్చొని అతుకుపోకు. ఉపవాస ప్రార్థనకి ఇక్కడ లైవ్ ఇక్కడ ఉంటుందమ్మా అని అంటే లైవ్ ఉండదా, లైవ్ ఉండదు, అతుకుపోదాం లైవ్ ఉండదు అంటే కొంతమందికి ఏం కావాలని అంటే ఆ టీవీలో కూర్చొని ఆ ఫోన్లో కూర్చొని టీ తాగుకుంటూ కురుకురేలు తినుకుంటూ థమ్సప్ తాగుతూ ఎండాకాలంలో పల్లీలు తింటూ అన్నం తింటూ వాక్యం వినాలని ఆశ. అంతే, అది ఎక్స్ట్రా తర్వాత సంగతి. ఇక్కడ ఉపవాస ప్రార్థన ఉంది కదా నీకు. నేను నీకు ప్రార్థన చేయకపోవచ్చు, నీవుగా ఉపవాసించి దేవుని మందిరానికి వచ్చి సంఘానికి వచ్చి నీ బట్టలు ఏమైనా గోనె పట్ట ధరించుకొని బూడిద పోసుకొని అంటే అదే చేయగలవు. కొంతమంది అది చేస్తున్నారు కాబట్టి గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకుంటున్నారు కొంతమంది. మరి నీవు కూడా అది చేస్తే ఏం చేయాలి? ఏమా తెల్లగా ఉన్నావు, మొత్తం ఏమైంది, వచ్చేటప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయిందనంటే కాదన్నా నువ్వే కదా బూడిద పోసుకోమన్నావు. అందుకే మా పొయ్యిలో బూడిదంతా నేనే పోసుకున్నా, సరిపోలేదు, పక్కిలో కూడా తెచ్చుకున్నా, బూడిదే పోసుకొని వచ్చారు. ఆ బూడిదే కాదు, నీ హృదయం నీ మనస్సును దేవుడి సన్నిధిలో పరుచుకో. దేవునికి మహిమ కలుగును గాక. దుఃఖముతో ఏమంట నీ సంతోషం దుఃఖములకు మార్చుకో అంటది యాకోబు పత్రిక. అంగలార్చు, ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చు. గోనె పట్ట అంటే ఆ ఇంటి దగ్గర ఆ వర్షాకాలంలో తడిసి కాళ్ళు తడిసి బాత్రూంలో తడిసి అన్నీ తడిసి ఇంట్లోనికి వచ్చినప్పుడు ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళగానే కాళ్ళకున్నదంతా రాసి మరలా ప్రార్థన సమయంలో అదే కప్పుకొని వస్తే ఏం చేయాలి ఇక్కడ కదా. ఆ గోనె పట్ట గురించి, ఆ గోనె పట్ట పాత నిబంధనలో ప్రైజ్ ది లార్డ్ ఆవిడ కట్టుకున్నారు. గోనె పట్ట అంటే ఇదే కాదు, దానికి తాడులు ఏదైతే ఉంటుందో అది చేసుకున్నారు. అది ఆ గోనె పట్ట అంట మేక వెంట్రుకలతో మరొకటి దేంతోనో చేస్తారంట. అది కుచ్చుకుంటుందంట, అంతే కంఫర్ట్ ఇయ్యదు, కంఫర్ట్నెస్ ఉండదన్నమాట. ఇప్పుడు మనకి ఉన్న ఈ షర్ట్ ఎట్లాగా ఉంటుంది చెప్పండి, మీరు ధరించుకున్న వస్త్రాలు కంఫర్ట్ ఉంటుందా లేదా? అంటే నేను వేసుకున్న వస్త్రం కంఫర్ట్ ఉండదన్నా, కుచ్చుకుంటూ ఉంటాయి. మరి ఎందుకు వేసుకున్నామంటే అద్దాలు మెరవాలి కదన్నా సంఘంలో, పక్క వాళ్ళు చూస్తే కొంచెం మెరవాలని ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టుకొని వచ్చా. అది నాకే కంఫర్ట్నెస్ ఇవ్వదు. మరి ఎందుకమ్మా ఎందుకయ్యా ధరించుకున్నా అంటే ఇతరులు చూసి మెరవాలని. అదేదో మొసలి తోలు కోసుకొని వేసుకున్నట్టు వేసుకుంటారు కొంతమంది. మరి ఎట్లా ఉంటుంది లోపల పరిస్థితి? కుచ్చుకోద్దు, మరి కుచ్చుకుంటావు. ఆ కుచ్చుకునే వస్త్రాలు, కుచ్చుకునే బట్టలు నువ్వెందుకు ధరించుకొని రావాలి? మళ్ళీ అంటే చూపెట్టుకోవడానికి, మంచిగా కనబడడానికి. మరి ప్లెయిన్ షర్ట్స్ నీకు కనబడవా? మరి చెక్స్ అయినా కూడా నీట్గా కనబడవా? కుచ్చుకోలేనివి, వర్క్ లేనివి, పగ్గాలు మగ్గాలు ఏ వర్క్ లేనివి నీకు కనబడవా అసలు? తయారు చేసే వాళ్ళు కూడా మన నాలెడ్జ్కి బట్టి చేస్తున్నారు. ఏం చేద్దాం చెప్పండి? దేవుడికి స్తోత్రం. చిన్న బిడ్డలకు వస్త్రాలను తీసుకుందామని వెళ్తే కూడా భుజాల పైన చింపేసినవి తప్ప వేరే కనబడు. మీరు చాగవలసి చూడండి, ఆ భుజాల పైన చింపినవి ఉంటాయి, ఈ ఛాతి పైన చింపేసినవి ఉంటాయి.
ఏవైనా తీసుకుందామనంటే పాత ఏమంటారు, ఒకవేళ తీసుకొని ఏదైనా మాస్క్ పెడదామంటే ప్రభు అంటాడు కొత్త బట్టకు పాత గుడ్డ ఏం చేయకూడదంట, అతికించొద్దాను, అందుకే వదిలే దేవుడికి ఇస్తాం. మరి చాలామంది ప్యాంట్లు చినిగిపోయినాయి. ఎంత అయ్యా ఆ ప్యాంటు? మొన్న చెప్పి ఎంత అమ్మ ప్యాంట్ ఎంత? వేరే ఒక ఆయన వేసుకొచ్చాడు. ఎంత అది? నువ్వేనా? నువ్వు కాదు, 6 కాదు, 1600 1700, 1700. ఏమంటే మొత్తం లోపల అతుకులు ఏమైనా పడుతూ ఉన్నాయి కదా, అతుకుల సంసారం ఏమంటారు దాన్ని? అతుకుల సంసారం. అది కాదు మన జీవితాల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఆత్మ నమ్మకు, ప్రతి సంఘం, ప్రతి పరిచర్య అది దేవుని చిత్తమైందా కాదా, ప్రతి ఆత్మలు దేవునివా కావా పరీక్షించి తెలుసుకో. బాగుంది కదా వాక్యం, బాగానే ఉంటుంది వాక్యం. దేవుని వాక్యం ఎందుకు బాగుండదు? మరి కలిపి చెడుపుతాడు కదా వాక్యాన్ని, కలిపి చెడుపుతారు. అందుకే దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథంలో చివరిలో ఏమంటాడంటే, ఈ ప్రవచన గ్రంథంలో ఏమైనా కలిపినా, ఏవైనా తీసేసినా ఆ దేవుని యొక్క రాజ్యంలో పాలు పంపులు లేవు. గట్టిగా స్తోత్రాలు చెప్దాం. ఆమేన్, హల్లెలూయా. ఏది వింటున్నావు జాగ్రత్త. యూట్యూబ్కి అతుకపోయినావు, షార్ట్ వీడియోలకు అతుకపోయినావు, అలవాటు పడిపోయినావు షార్ట్ వీడియోలకు. అమ్మా, వేరొకరి పొలంలో ఏరుకుంటే అది నీ జీవితానికి క్షేమకరమైంది కాకపోవచ్చు. ఆ కింద ఆ చిన్న పరిచర్య మనం ప్రారంభించినప్పుడు శనివారం సిద్ధపాటు కూడిక ప్రారంభించాం. శనివారం సిద్ధపాటు కూడిక ఎందుకు నా ఉద్దేశం అనంటే, సంఘము పెట్టాలన్న ఆలోచన నా జీవితంలో రాలేదు. సంఘము అనే ఆలోచన నాకు లేదు. ఎందుకు లేదనంటే, సంఘాలు చాలా ఉన్నాయి. మనుషులను ఉజ్జీవింపజేయాలా, మనుషులను బలపరచాలా, పాపంలో ఉన్న వారిని రక్షణలో నడిపించాలా, ఒక స్వార్థికుని పని చేద్దామని. అప్పుడు దేవుడు అదే మాట మాట్లాడాడు. తిమోతి పత్రికలో చెప్పినట్లుగా స్వార్థికుని పని చేయము అన్నట్టుగా సువార్త బేతేల్ ఎవాంజలికల్ ఫెలోషిప్ అని ప్రారంభించాం. ఎప్పుడంటే 2014. దానికి ముందుగా 2010లో స్వార్థ పరిచర్య చేస్తూనే ఉన్నాం. స్వార్థ పరిచర్య అంటే ఎవాంజలిజం స్వార్థీకరణ ఎక్కడ ఏం చేయవచ్చు. మెథడిస్ట్ సంఘ స్థాపకుడైన జాన్ వెస్లీ గారికి ఆ సంఘంలో నువ్వు బోధించకూడదనే అవకాశం ఇవ్వకపోతే లోకమే నాకు సేవా స్థలం అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. దేవుడికి మహిమ కలుగును గాక. లోకమే నాకు సేవా స్థలం అంటే చాలా స్థలం ఉన్నది, కోత విస్తారం. ఇక్కడ అవకాశం ఇవ్వాలా? అవసరం లేదు. నాకు దేవుడు ఇచ్చాడు అవకాశం. ప్రైజ్ ద లార్డ్. ఎవరిచ్చారు అవకాశం? ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. సరే, ఇప్పుడు బయటకు వచ్చాడు, పరిచర్య చేసుకున్నాడు. ఆమెన్. చిన్నపిల్లల దగ్గర ఎవరైనా ఉన్నారా కింద? వాళ్ళని సంరక్షించుటకు ఎవరైనా ఒకరు ఉన్నారు. పిల్లల్ని పట్టుకపోయే వాళ్ళు వస్తున్నారంట. వాళ్ళు దొబ్బుకుంటారు, వాళ్ళు ఎత్తేసుకుంటారు, వాళ్ళు త్రోసేసుకుంటారు. కాబట్టి ఎవరు లేరు కనుక ఎవరైనా ఒకరు అక్కడ ఉండి లైవ్ వినండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. 2 చేతులు పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. పిల్లలను దేవుడు ఏమంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం ఏం చేయాలి చెప్పండి? మనము కాపాడుకోవాలి. బహుమానం ఏం చేయాలంట? కాపాడుకోవడం నేర్చుకోవాలి. చెప్పండి గట్టిగా ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏం చెప్తున్నా నేను? ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో తెలుసుకో. అయితే ఆ 2014లో సువార్త పరిచయం చేస్తూ సండే ఎక్కడైనా చర్చికి వెళ్ళండి వాళ్ళ ఇష్టం వచ్చిన చర్చికి పంపిస్తూ, నాకు ఎవరైనా ప్రీచ్ చేయడానికి వాక్యానికి పిలిస్తే ఆడికి వెళ్ళి వాక్యం చెప్పడం, ఖాళీగా ఉంటే మేము వెళుతున్న సంఘానికి వెళ్ళడం, లేకపోతే మరొక సంఘానికి వెళ్ళడం. ఏమైంది అని అంటే, మన సంఘంలో ఉన్న కొంతమంది విశ్వాసులు ఒకరోజు వచ్చి విజిల్ వేస్తూ ఉన్నారు. ఒకరోజు వచ్చి డ్యాన్స్లు వేద్దాం క్రిస్మస్కి అన్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అంటే, వీళ్ళు వెళ్తున్న సంఘంలో సహవాసంలో ఇవి నేర్చుకుంటున్నారు. అమ్మా, ఇవి నేర్చుకున్నారు. బ్రదర్ వినండి, ఇవి నేర్చుకొని వచ్చి ఇక్కడ ఏమంటారు అంటే, మనం క్రిస్మస్కు డ్యాన్సులు ప్రోగ్రామ్ వేపిద్దామన్నా. అరే, వీళ్ళు ఏం వింటున్నారు? అక్కడికి వెళ్ళి విజిల్స్ వేస్తారు, కేకులు వేస్తారు, ఓ అంట కేకులు వేస్తారు, విజిల్స్ వేస్తారు. ఆ వస్త్రధారణ మారుతూ ఉంది, ఆరాధించే స్టైల్ మారుతూ ఉంది. నా హృదయంలో నేను పరితపిస్తూ బాధపడుతూ, ప్రభు ఇక్కడ చెప్పింది వారి యొక్క మైండ్లో ఇంకట్లేదు తండ్రి.
ఎందుకు ఎక్కట్లేదు తెలుసా? వింటున్నారు ఒకటి, మరొకటి సంఘంలో అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న దైవజనుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మనం దావీదు వల్ల నాట్యం ఆడాలి, క్రిస్మస్కి ఎంతమంది కొరియో చేస్తారు. ఏం చేస్తారు? మీ పిల్లలను పంపించండి డ్యాన్స్ ప్రాక్టీస్కి, మీరు రండి డ్యాన్స్ ప్రాక్టీస్కి. ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేకుండా స్టేజ్ మీద పులిపీట్లో, అదిగో ప్రతిష్ఠించబడిన ఆ పులిపీట్లో ఆ డాన్సులు వేయండి. చిన్న బిడ్డలు, పెద్ద బిడ్డలు అందరూ కలిసి బ్రేక్ డ్యాన్స్లో, ఒక డ్యాన్సర్ వస్తున్న డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో నుంచి ఆయన క్రిస్మస్ కొరియో నేర్పిస్తాడు. మీ పేర్లు ఇవ్వండి. ఇచ్చారు, నేను చెప్పట్లే మాట, అప్పుడు జరిగిన విషయాలు చెప్తాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని పిలిచారు తెలుసా? అమ్మా వినండి, ఎవరిని పిలిచారు తెలుసా? డీ ప్రోగ్రాము, ఆటా ప్రోగ్రాము, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, అప్పుడు అవన్నీ వచ్చాయి కదా. ఆ దాంట్లో ఉన్న కొరియోగ్రాఫర్స్ ఎవరున్నాయో సంఘాలలో వారిని పిలిపించుకొని యుద్ధము యెహోవాదే, యుద్ధము రాజులు మనకెవ్వరులే. ఇది యాక్షన్ సాంగ్ వేరు, డ్యాన్సులు వేరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరలా అరే నాచుంగా గావుంగా ధూమ్ మచాయింగే ఆవు మిల్కే స్తుతి కరింగే ఈశూకే గునుగాను కరింగే. నేనంటా నాచింగే. ఇంకోటి ఏం పాట అది? రోడ్డు మీద పాడతారు కదా, ఇట్లా ఎత్తి పాడుతూ ఉంటారు, గుర్తొస్తలే. నాచుంగా గావుంగా, రైట్. అన్నీ నాచో గావో, నాచో గావో, ఎగురు దుంకు, ఎగురు దుంకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి ఇవన్నీ నేర్చుకొని వస్తారు కదా వేరొకరి పొలంలో, వేరొకరి పొలంలో వెళ్తారు. ఇదిగో మేకప్లు వేసుకుని నేర్చుకొని వస్తారు. వేరొకరు పొలంలో పరిగె ఏరుకుంటారు. అమ్మ వస్త్రధారణ మార్చుకొని వస్తారు. ఇప్పుడు ఏమన్నా అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు? వాళ్ళని చూసావా టీవీలో? వారు ఉన్నప్పుడు తప్పు లేనిది నేను ఉంటే తప్పేంటి? పాస్టర్ గారు నువ్వు మరీ అతి భక్తి చేస్తున్నావు. అతి భక్తి కాదు, ఇది ఋతు భక్తి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది బోయాజు భక్తి, ఇది బోయాజు పొలం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏం నేర్చుకొని వస్తున్నారు బయటికి వెళ్ళి? వేరొకరి పొలంలో ఏ పరిగె ఏరుకొని వస్తున్నావు? వేరొకరి పొలంలో నువ్వు ఏం నేర్చుకొని, ఏం తీసుకొని, ఏం మూట కట్టుకొని వస్తున్నావు? అందుకే అంటాడు, వేరొకరి పొలంలో నువ్వు ఏరుకోవద్దు, నాకు డిస్టర్బ్ చేయొద్దు, నా దర్శనం నువ్వు పాడు చేయొద్దు. వచ్చి చెప్తారు డ్యాన్స్ వేద్దామన్నా, అన్నా ఏం వేద్దాం బ్రదర్? డ్యాన్స్ వేద్దామన్నా, నాట్యం చేద్దామన్నా, ఆ పాటలు కూడా అవే, ఆ పాటలు కూడా అవే. ఇప్పుడు ఆ తెలుగు అర్థం కాక తమిళ్ పాటలు వేసుకొని వస్తున్నారు. ఎందుకో తెలుసా? ఆరాధించడానికి కాదు. ఏం పాట? తమిళ్ పాట. ఏం పాట? డ్యాన్సులు క్రిస్మస్కి. ఆ పిల్లలు ఉంటే చెప్తుండే సూపర్ సూపర్ న్యాచురల్ అంట, సూపర్ న్యాచురల్. పాటతో ఆరాధించే సప్పేం లేదులే. ఆ పాట ఏమైనా అర్థమవుతుందా? అర్థం లేదు. సూపర్ న్యాచురల్, స్టెప్ బాగుంది, డ్యాన్స్ బాగుంది, ఆరాధన చేయడం తప్పు కాదు. ఆ తమిళ్ పాట పాడు, కన్నడ పాట పాడు, ఆ పాటనే పాడు, ఏం ప్రాబ్లం లేదు. ఆ డ్యాన్స్కు సంబంధించిన సూపర్ న్యాచురల్ అంట, సూపర్ న్యాచురల్. మీ పిల్లల దగ్గర ఏం చేశారేమో, నువ్వు వీడియోలు తీసావేమో, నువ్వు వాట్సాప్లో షేర్ చేసావేమో, నువ్వు స్టేటస్లో పెట్టుకున్నావేమో, సూపర్ న్యాచురల్ ఏమో ఉంటుంది కదా. నాకు రాదు అమ్మా. సండే స్కూల్ పాటను సండే స్కూలే వాడరు అందరు. వీడియోలు తీసి మరి సెండింగ్స్. దేవుడికి స్తోత్రం. ఆ తీర్మార్ స్టెప్పులు సెండింగ్స్. నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నాడు? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, పెద్ద అయినాక వాడు ఏం చేయడు, తొలగిపోడు. ఇప్పుడు చూస్తుంటే సూపర్ న్యాచురల్ అనుకుంటూ కాలు దింపుకుంటే కాలు నీ మూతి మీద అంతే బాగుంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చప్పలు కొడుతున్నావు, నీకే అది షార్ట్, నీకే ఉంటుంది. జాగ్రత్త. నీ పిల్లలకు నేర్పించే జాగ్రత్తగా ఉండు. అమ్మా ఏం నేర్చుకొని వస్తున్నావు వేరొకరి పొలంలో? అందుకే ఈ బోయాజ్ ఏం చెప్తున్నాడు అంటే, వేరొకరి పొలంలో నువ్వు ఏరుకోవద్దు. ఆమె వేరొకరి పొలంలో ఏరుకొని వచ్చి, అన్న మీరు గట్టి గట్టిగా అరుస్తున్నారు, ఏమేమో మాట్లాడుతున్నారన్న, మన దేవుడు అల్లరికి కర్త కాదు కదా. అందుకే నీకు చెప్పేది, నీకు లేనిపోని డౌట్స్ రాకుండా ఉండాలని అంటే, ఈ పొలంలో నువ్వేం చేయాలంటే పరిగె ఏరుకో. దేవుడికి స్తోత్రం. ఇక్కడ బోధించబడుతున్న బోధను నువ్వు తెలుసుకో, నువ్వు గుర్తెరుగు, ఈ ప్రత్యక్షతను గుర్తెరుగు. దేవుడికి స్తోత్రం. ఈ ప్రత్యక్షతను, ఈ బోధనను గుర్తెరిగితే ఇక్కడ నువ్వు పరిగె ఏరుకుంటుంటే, అమ్మ వినండి, నువ్వు తొలగిపోవు, నువ్వు శోధనలో పడిపోవు, నువ్వు పాపంలో పడిపోవు.
అన్న ఆ పొగ పెడదామన్న వెనకాల నుంచి పొగ, ఆ ఎవడన్నా సిగరెట్ ఊపి ఉఫ్ అంటే వస్తుంది కూడా, నీ వెనకాల పొగ రావాలా? ఏం రావాలా? మంచులాగా వస్తుంది అనుకుంటారో సిగరెట్ లాగా తెలియదు. అయ్యా ఎక్కడ చూసి నేర్చుకొని వచ్చావు? ఏ స్థలంలో చూసి నేర్చుకుంటూ వచ్చావు? ఆ ప్రోగ్రామ్స్ అన్నీ ఎక్కడివి? ఏ స్థలంలోకి వెళ్ళి నేర్చుకున్నావు? నీ డ్రెస్ ఎక్కడి నుంచి నేర్చుకొని వచ్చావు? ఎవరు నేర్పిస్తున్నారు? వినండి జాగ్రత్తగా వినండి. అక్కడ చెప్తున్న వ్యక్తి బట్టలన్నీ గట్టిగా టైట్గా స్కిన్కి అతకపోయేటట్లుగా వేసుకుంటే, ఆ పాస్టర్ గారు కావచ్చు, ఆ పాస్టర్ అమ్మ కావచ్చు, ఆ పాస్టర్ పిల్లలు కావచ్చు, అలా వేసుకుంటే మరి మీరేమవుతారు? బాప్ ఏక్ నంబర్ బోలేతో బేటా 10 నంబరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2 చేతుల పైనకి చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమైనా అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆమె కొంతమంది గ్లోరీ టచ్ అండి. ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? ప్రార్థన చేయండి నేర్చుకో, దేవుని స్తుతించడం నేర్చుకో, నువ్వు దేవుడితో సంబంధం కలిగి ఉండడం నేర్చుకో. అయ్యా కొంతమంది ఆరాధనకు వస్తున్నవారు, మందిరానికి వస్తున్నవారు బట్టలు వస్త్రాలు ఇక్కడ నుంచి సైడ్కి చినిగిపోయే ఉంటాయిగా మొత్తానికి. ఒకసారి ఆలోచన చేయి. కొంచెం పర్సనాలిటీ నీకు ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు నిండుగా కుట్టించుకో, 2 మీటర్లు తీసుకో, ఒకటి కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గాలి వచ్చినప్పుడు, ఫ్యాన్లు వచ్చినప్పుడు మన శరీరం, మన దేహం బయట కనబడకుండా కప్పుకోవడం నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకుందునే. పాడండి, రాదా పాట? తర్వాత పాడదాం లాస్ట్. ఆయన ఆలయం ఏం కాదు కప్పుకోవాలంట? ఆయన మహిమతో మనం కప్పుకోవాలి. విప్పుకోవడం కాదు, కప్పుకోవడం నేర్చుకోవాలి. అమ్మా బ్రదర్, ఏం నేర్చుకున్నారు? వేరొకని పొలంలో నువ్వు పరిగె ఏరుకుంటే, అయ్యా విను, వేరొకని పొలంలో నువ్వు పరిగె ఏరుకుంటే, నువ్వు అటు ఇటు వెళ్తే యూట్యూబ్లో నువ్వు చూసుకుంటూ అతుక్కొని కూర్చుంటుంటే, లేనిపోలి నేర్చుకొని ఇక్కడికి వచ్చి గట్టిగా ఆరాధన చేయాలంటే మన దేవుడు అల్లరి కడుతున్నాడు. స్తోత్రం. ఎందుకయ్యారంటే ఈమె టీవీలో విన్నది, యూట్యూబ్లో విన్నది. ఏమని విన్నది తెలుసా? మన దేవుడు గట్టిగా ప్రార్థన చేస్తే కాదు, మెల్లిగా ప్రార్థన చేస్తే కూడా వింటాడంట. అందుకొరకు అప్పటి నుంచి ఏం నేర్చుకున్నది ఈయన అంటే, మెల్లిగా ఆ పాములు బుస్బుస్ అంటే చూడు అంతే, గట్టిగా ఏరు ప్రార్థన. ఆ గొడవ పడడానికి వస్తూ ఉంటే పగజారు వాయిస్ బాగానే ఉంది, స్వరం బాగానే ఉంది. మరి మందిరంలోకి వస్తే రాదు, ప్రార్థనే రాదు. చేతులు ఎత్తి ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి అని అంటే, మన దేవుడు చేతులు ఎత్తేనే ప్రార్థన వింటాడా? ఎత్తకపోయినా వింటాడు. అది విన్నదామె, ఆయన విన్నాడు. అందుకొరకే ఎత్తరు. నిద్రమత్తు అమ్మ విన, నిద్రమత్తు సగంగా ఎత్తింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బ్రదర్ వినండి, వేరొక్క పొలంలో విన్నారు కాబట్టి నిద్రమత్తు అటాక్ అయింది, సాతాను అటాక్ అయిండు. ఏం వింటున్నావు? వేరొకరు పొలంలో వింటే నీకు సమస్య స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఒకప్పుడు ఇదే పొలంలో పరిగె ఏరుకున్నప్పుడు నీ ఆత్మ ఎలా బలంతో ఉన్నది, ఎలా శక్తితో నింపబడింది, ఎలా ఆత్మ బలంతో గంతులు వేసావు, దేవుని స్తుతిస్తూ ఎలా దేవుని మహింపరచావు. మరి నువ్వు గలిబిలి కాడానికి గల కారణం ఏదంటే అది విని ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తి, ఎవరు చేతులు అంటే వాళ్ళ చేతులు హస్త నిక్షేపణ చేసుకొని లేనిపోని దయ్యాలను ఎత్తుకొని వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తుంటే, ఇట్లా ఊగిపోతూ ఉంటుంటే ఎక్కడ పోతున్నావు? ఎక్కడ ఏరుకొని వస్తున్నావు? లోరా హతిల్ రహా షక తల గడిగా చప్పుడు కొడుతూ స్తోకుల రాబా షకలో స్తేబో లేహందుల్లా రాబా బాబా రిలీజ్ ఆఫ్ పవర్. ఆమెన్. హల్లెలూయా. ఇది స్థిరపరిచే వాక్యం. బ్రదర్ ఏంటిది చెప్పండి, చెప్పండి. ఈ సంఘం నీకు పెద్ద కనబడతలేదేమో, ఈ పరిచర్య నీకు పెద్ద కనబడతలేదేమో, 10 కార్లు, ఒక 10 స్థలం పెద్ద కనబడతలేమో. కానీ ప్రియులారా, ఇది బోధ ఇంతే, ఈ వర్తమానాలు ఇంతే, ఈ ప్రత్యక్షత ఇంతే, ఈ యొక్క ఇవి ఇంతే, ఇవి లాగా ఉంటాయి. నేర్చుకో, తెలుసుకో, ఫాలో అవ్వు.
నడువు ఈ దాంట్లో. ఎటు పడితే అటు నేర్చుకొని వచ్చి ఇక్కడ ఉన్నవారిని డిస్టర్బ్ చేయడం కాదు. నువ్వు డిస్టర్బ్ కావద్దు, ఇతరులను డిస్టర్బ్ చేయొద్దు. ఏది పడితే అది వింటే డిస్టర్బ్ కావా? నీకు ఇంకా పాము చంపడానికి కట్టెనే లేదు చేతిలో. ఎప్పుడు చంపుతావు పామును? ఎప్పుడు ఉరుకులాడుతావు? చెప్పు. ఏం లేకుండా నేను చంపుతాను వెళ్తావా? స్టిక్ రావాలా చేతికి. అంటే నీ చేతిలో దేవుడు ఇప్పుడు నేను వింటా దేవుడు నన్ను నిలబెట్టాడు, నేను వింటా, సరిగ్గా నేను నిలబడతా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీకు ఆ స్థాయిలోనికి దేవుడు తీసుకెస్తాడు. ఆగు, ఆ స్థాయిలోనికి మొట్టమొదటి ఎదుగు. నువ్వు విను, ఈ యొక్క బోధ నువ్వు పట్టుకో, నువ్వు కలిగి ఉన్నది గట్టిగా పట్టుకో. దేవుడికి స్తోత్రం. 10 విని కదా, 20 విని అటు ఇటు పరిగెత్తి ఇక్కడికి వచ్చి ఆరాధన చేయమంటే చేయవు, ప్రార్థన చేయమంటే చేయవు, మోకరించమంటే మోకరించవు. ఎందుకో తెలుసా? మన దేవుడు కృప కలిగిన దేవుడు అండి. మన దేవుడు మోకరించకపోతే ప్రార్థన వింటాడా లేదా చెప్పండి? పండుకొని వినొచ్చు. ప్రియులారా వినండి జాగ్రత్తగా. గలిబిలి అవుతూ ఉన్నారు, గలిబిలి చెందుతున్నారు. అందుకే అంటాడు, అయ్యా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంట. ప్రైజ్ ద లార్డ్. ఒక మాట చదువుదాం. యూదా పత్రిక దేవా స్తోత్రం, అయానికే వందనాలు. స్తోత్రం. థ్యాంక్ యూ. అయానికే స్తోత్రం. యూదాగా ఒక్క నిమిషం. స్తోత్రం. సరే, నీకు కలిగి ఉన్నదాన్ని ఏం చేయాలంటే చెప్పండి, గట్టిగా పట్టుకో. అంటే నీకు ఎక్కువ తెలియదు, ఎక్కువగా నీకు అవసరం నీకు తెలియదు. ఏమంట? నేను వచ్చే వరకు మీ ఈ ప్రకటనల గ్రంథంలో నుండి 2వ అధ్యాయం 25వ వచనం. మీకు కలిగి ఉన్నదాన్ని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకో. అంతే. అప్పుడు ఏమంట? నీకు కలిగి ఉన్నదాన్ని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకో. ఎందుకు? పైన ఏమంటాడు తెలుసా? ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొని వారు అందరితో నేను చెప్పినది ఏమనగా, మీ పైన మరి ఏ భారం పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాన్ని కదా. ఇక్కడ చూడండి ప్రియులారా, ఏమంట ఇక్కడ ఇంకో మాట. 3వ యోహాను పత్రిక 9వ వచనం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. దేవుడికి స్తోత్రం. నిలిచి ఉండు. ఏ బోధలంట? క్రీస్తు బోధలో. ఎటు పడితే అటు పరిగెత్తకు. వేరొకరి పొలంలో ఏం పండుతా ఉన్నాయో నీ సమర్పణ చేంజ్ అవుతూ ఉంది. వేరొకరి పొలంలో పరిగెరుకున్నప్పుడు నీ ప్రార్థన చేంజ్ అవుతూ ఉంది, మీ డెడికేషన్ చేంజ్ అవుతుంది. తెలుసా లేదో? అమ్మా వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఊసరవెల్లిలాగా మారడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక్క బోధ వినవు, ఒక పొలంలో పరిగె ఏరుకోవు. నువ్వు ఒక పొలంలో పరిగె ఏరుకుంటే ఉసరవెల్లి వాళ్ళ మానవు. నువ్వు ఏమవుతావు తెలుసా? స్థిరంగా నిలబడతావు. ప్రైజ్ ద లార్డ్. అందుకే బోయాజ్ అంటున్నాడు, అమ్మా నా కుమారి నా మాట విను. వేరొకరి పొలంలో నువ్వు పరిగె ఏరుకుంటే నువ్వు గలిబిలి అవుతావు, నువ్వు డిస్టర్బ్ అవుతావు. అటు ఎటు పడితే అటు పరిగెత్తి శాపాన్ని తెచ్చుకోకమ్మా, పాపాన్ని కూడగట్టుకోదమ్మా, జయించుకోకుండా ఉండకమ్మా. నీవు ఈ పొలంలో నిలిచి ఉండు. నీవు ఈ పొలంలో నిలిచి ఉంటే ఈ పొలమునకు నువ్వు అధికారిగా మార్చబడతావు. గట్టిగా చప్పలు కొడుతూ లేక నిలిచి ఉండు. ఆమెన్. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఈ పొలంలోనే పరిగె ఏరుకో. వింటున్నావా? దేవుడికి స్తోత్రం. ఎటు పడితే అటు ఎరగవద్దు, ఎటు పడితే అటు తీసుకోకూడదు.
ఏది తప్పుడు అని చెప్పొచ్చు, ఏది లేదు, అన్నీ మంచియే. కానీ నీవు ఈ పొలంలో నాటబడ్డావు, ఇక్కడ ఏరుకో. ఇది దేవుడి నియమం, దేవుడి నిబంధన, దేవుడు తెలియజేస్తున్న వర్తమానం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చూడండి, సమయము చాలా ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి నేను కూడా చాలా ఫాస్ట్గా వెళ్తాను. ఏమంట? ఇంకో మాట మనం చదువుదాం. వేరొక పొలంలో ఏం చేయకూడదంట, ఏం చేయొద్దంట, ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ బోధని విడిచిపెట్టి వెళ్ళొద్దు, ఈ ఉపదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఈ ఉపదేశం కాక ఇంకొక ఉపదేశం నువ్వు వింటే నీకు అది నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండదు. నువ్వు ఎదగవు, నీకు ఎదుగుదల ఉండదు. ప్రార్థనలో నువ్వు బలహీనపడతావు, వాక్యదానంలో బలహీనపడతావు, శక్తి కోల్పోతావు, దర్శనం కోల్పోతావు, ఆత్మ నడిపింపును కోల్పోతావు, దర్శనములు కోల్పోతావు, ఆత్మ ఆనందములు కోల్పోతావు. ఇక్కడ ఎంతమంది తెలుసా? అమ్మ వినండి, ఇక్కడికే సంఘానికి వచ్చి మన ద్వారా ఈ వాక్యం ద్వారా బలపరచబడ్డవారు అక్కడ పరిగెత్తి ఎటు పడితే అక్కడ ప్రార్థన చేసుకొని ఆత్మ వరంలో కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆత్మ అభిషేకంలో కోల్పోయిన వాళ్ళు, ఆత్మ ఆనందం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మరలా వారు చెప్పిన మాట ఏం తెలుసా? అన్న, మాకు ఇలాగ జరిగింది, మేము ఇలాగ వెళ్ళాం, మేము ఇలాగ నడుచుకున్నాం, మాకు ప్రాబ్లం అయింది. ప్రార్థన చేస్తే మరలా దేవుని యొక్క అభిషేకం వారిపైన దిగడం స్టార్ట్ అయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇది దేవుని నియమం. సేవకునిగా కుయుక్తిగా వంచనతో మిమ్మల్ని ఇక్కడ కట్టిపడేయాలని చెప్పే ఈ బోధ కాదు. ఇది ఈ సంఘంలో కట్టిపడేయాలని కాదు. ఇది ఒక నియమం, ఇది ఒక నిబంధన. మీరు కావలసే చూడండి, ఇక్కడ చేసే ఆరాధన ఇంకో దగ్గర సేమ్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. ఇక్కడ చెప్పే ఆ బోధ సేమ్ ఇంకో దగ్గర ఉండదంటే ఉండకపోవచ్చు. నువ్వు గట్టిగా భాషలు ఇంకో దగ్గర మాట్లాడుతున్నానంటే అక్కడ నడిపిస్తున్న ఆ నాయకుడు నీ దగ్గరకు వచ్చి ఏస్తున్నాలో పో దురాత్మ అని అనొచ్చు, పిశాచి పో అనొచ్చు. పరిశుద్ధాత్మ నింపుదల ఏదో, పిశాచిలేవో, దయ్యాలేవో తెలుసుకోలేని కొంతమంది అజ్ఞానులు, ఏలి వంటి ఒక అందము గుడ్డితనంతో నింపబడిన వారు చాలామంది ఉన్నారు. అమ్మ వింటున్నారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. అన్నా గట్టిగా ఏదో మాటలు వస్తాయన్నా, నేను మాట్లాడేస్తున్నానంటే అది సాతాను శోధనమ్మా, అది అపవాది శోధనమ్మా, నీకు అలాంటి రాగుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయ ఆగిపోవాలని నేను కూడా ప్రార్థన చేస్తా. ప్రభా మేమేమో పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది, ఏ సమయంలో ఆగిపోను గాక. అయ్యా, భాషలకు పిచ్చి మాటలకు తేడా తెలవని అంధత్వంతో ఉన్నవారు కొంతమంది ఉన్నారు. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. భాషలకు పిచ్చి మాటలకు తేడా తెలియని వారు ఉన్నారు. అందుకొరకే అంటాడు, అమ్మా వేరొకని పొలంలో ఏరుకొనుటకు నీవు పోవద్దు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక నుంచి వెళ్ళిపోవద్దు, ఈ స్థలం నుంచి వెళ్ళిపోవద్దు. నువ్వు గంటలు ఇదిగో నిమిషాలు నువ్వు చూసి నీ మైండ్ ఏమో అయిపోతూ ఉంది. నేను కొంతమందిని చూశాను, వాళ్ళు వచ్చేటప్పుడే నేను చదువుతాను, రాత్రి ఎవరు లేక ఇంతకుముందు ఎవరు మెసేజ్లు వీళ్ళు విన్నారు అనేది వారి శరీరంలో నాకు కనబడుతూ ఉంటాయి. అమ్మ, వారి శరీరంలో కనబడుతూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు అంటే గలిబిలి అవుతాను. ప్రార్థనాత్మ చల్లారిపోయింది, ప్రార్థనాత్మ తొలగిపోయింది, నీ జీవితంలో చల్లారిపోయినావు. తర్వాత ఇక్కడ ఏమన్నాను తెలుసా? బోయాజు పొలంలోనే ఏరుకోవాలి, మరొక పొలంలో ఏరుకోవద్దు. ఇక్కడ ఏమన్నా తెలుసా? మరలా అక్కడ అంటున్న మాట ఏం తెలుసా? అప్పుడు బోయాజు రూతుతో, కుమారి నా మాట విను, వేరొకని పొలంలో ఏరుకొనుటకు పోవద్దు. మరలా రెండవది ఏంటంటే దీన్ని విడిచి పోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద ఏమై ఉండాలంట? నిలకడగా ఉండు. ఎక్కడ ఉండాలా చెప్పండి? ఎక్కడ ఉండాలా? పనికత్తెల యొద్ద నిలకడగా అంటే చెప్పండి. నిలకడగా అంటే స్థిరంగా నిలబడరు. ఓకే, పనికత్తెలు ఎవరు? పొలంలో పనిచేసే వాళ్ళు ఎవరు? దేవుని వాక్యం ఏమంటో తెలుసా? ఇదిగో కోత విస్తారముగా ఉన్నది కానీ చెప్పండి ఎవరు? కోసేటి వారు. ఏం చేయాలి మనం ఇప్పుడు? కోత యజమానుని వేడుకొనుడి, ఎవరిని పంపించమని? కోత కోసేవారు. ఇప్పుడు కోత కోసేవారు ఎవరు? ఎవరంట? దైవ సేవకులు, దేవుని సేవకులు. బ్రదర్ వినండి జాగ్రత్తగా, చెప్పండి. 2 చేతులు పైనకి ఎత్తిపట్టి హల్లెలూయా.
పక్కకు షేక్ అండి చెప్పండి. కోత కోసేవారు దైవజనులు అని చెప్పండి. పనికత్తెలు దేవుని సేవకులు అని చెప్పండి. పని చేసేవారు దేవుని సేవకులు. ఆమేన్, హల్లెలూయా. బోయాజు పొలంలో పని ఎవరు చేస్తున్నారు? సేవకులు. ఏం చేస్తున్నారు? పని చేస్తాం. పనివాడు జీతానికి పాత్రుడు. ఆ పని ప్రార్థన పని, ఆ పని కోసే పని, ఆ పని వాక్యం బోధించే పని, వాక్యం చెప్పే పని, ప్రార్థించి వాక్యం చెప్పి కౌన్సిలింగ్ చేసి అదిగో ఉపవాస ప్రార్థనలో ఈ సంఘం కొరకు ప్రార్థన చేయడం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వినండి ఇక్కడ, హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. ఏమంట? పనికత్తెలు అంటే పని చేసేవారు, సేవకుల దగ్గర. అంటే సేవకుల దగ్గర ఏమై ఉండాలంటే చెప్పండి. సేవకుల దగ్గర ఏమై ఉండాలంట? నిలుకడగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? నిలకడ అంటే స్థిరత్వం కలిగి ఉండాలి. నిలకడగా అంటే కదిలిపోకూడదు. నువ్వు అటు ఇటు వంగిపోకూడదు. స్టాండర్డ్గా నిలబడాలి. యెహోవాయందు విశ్వాసం ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటాడు. ఆమేన్. నిలకడలేని బ్రతుకులు కదా కొన్ని జీవితాలు. ఈరోజు తిడితే రేపు రారు. అవునా? ప్రార్థన చేయను అంటే చేయరు, ఇంకా రారు మరలా. చూడండి, మన దగ్గర ఈ సంఘంలో వచ్చినప్పుడు అలా శుక్రవారం ప్రార్థన చేయనంటే కూడా వస్తారు. శనివారం నేను ప్రార్థన చేయనంటే కూడా ఆరాధనకు వస్తారు. కొందరు ఉంటారు శుక్రవారం అన్న ప్రేయర్ చేయడంట, శనివారం అన్న ప్రార్థన చేయడంట, ఆదివారమే ప్రార్థన చేస్తాడంట. ఇది ఎవరు? నిలకడలేని బ్రతుకు. 2 తిడితే పొలంలోనే చల్లిపోతారు. అయ్యా వినండి, సంఘంలో చల్లిపోతారు. ఈ పరిచర్య లేక ఈ బోధలో ఇది వినక ఏంట వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు ఒక్కడి ఉన్నది సంఘం. అదే చెప్తా ఉన్నది వాక్యం. అమ్మ నిలకడగా ఉండండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిలకడ అంటే స్థిరత్వం కలిగి ఉండాలి. కష్టం వస్తుండొచ్చు, బాధ అనిపిస్తుండొచ్చు, కన్నీరు అనిపిస్తుండొచ్చు, ఈ మాటలు నేను గాయపరుస్తుండొచ్చు, ఈ మాటలు నేను ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, నా ప్రవర్తన నీకు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కదా, నా జీవితం నేను నడుస్తున్న నడవడిక నీకు ఇబ్బంది పెడుతుండొచ్చు, నేను తిడితే నీకు ఇబ్బంది అవుతుండొచ్చు, డైరెక్ట్గా కొన్ని మాటలు అంటుండొచ్చు. మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు తిడతాను, నిలబడితే కూర్చుంటే సరిగ్గా కూర్చోకపోతే తిడతాం, సరిగా పాటలు పాడకపోతే తిడతాం. వీటన్నిటినీ తాళలేక నువ్వు వెళ్ళిపోతావు. నువ్వేమి పరిగేరుకునే వ్యక్తివి? నువ్వేమి వాక్యం నేర్చుకునే వ్యక్తివి? ఇక్కడ ఈ సంఘంలో, ఈ పరిచర్యలో, ఈ పొలంలో నీకు సౌకర్యం ఉన్నా సౌకర్యం లేకపోయినా, ఉబ్బరిచ్చినా చలిపెట్టినా, పక్కవాడిని నువ్వు తిట్టినా కొట్టినా, వాడు ఏమైనా ఉంచినా, ఏ దాన్ని పట్టుకోక నిలకడగా నీ ఒక పని కత్తెలది ఎదుట పనివారి దగ్గర నిలకడగా నిలబడదుగాక. ఎలాగుండాలమ్మా చెప్పండి? జవాబు పొందుకోకపోవచ్చు కదా, తృణీకరిస్తుండొచ్చు చాలా సందర్భాలు, వెలివేసినట్టుగా మాట్లాడుతుండొచ్చు కొన్ని సందర్భాలు. బ్రదర్ వింటున్నారా? గోడకు దయ్యాలు ఉంటాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గోడకి ఏముంటాయి? ఏ దయాలు అవి? చెప్పండి, ఏ దయాలు అవి? నిద్ర దయాలు. అందుకు ఒరగొద్దు, ఎప్పుడు ఒరగొద్దు. ఒరగడం మన పని కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిగా బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఒరగాను చూద్దాం. అప్పుడు ఏమంటారు? పరదేశులము అనాల్సి వస్తుంది. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ఎవరు ఒరగరు? బోరు కొట్టేవారు చెప్పండి గట్టిగా హల్లెలూయా. థ్యాంక్ యూ. నేను ఆపుతా అనుకున్నారు, అసలు ఇప్పుడు వచ్చే వారం ఎంతమందో మరి ఈరోజు ఆహారం ఈరోజు తినిపించి పంపించాలి. ఫ్రిడ్జ్లో పెడితే మురిగిపోతుంది. నేను మొన్న టీవీలో విన్నా, యూట్యూబ్లో వచ్చింది ఒకటి. ఒక చిన్న పాప అంట రాత్రి చేసిన చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉదయకాలం ఫ్యామిలీ అంతా తిన్నారంట. ఫ్యామిలీ అంతా తింటే ఫ్యామిలీ అంతా సిక్, పాప చచ్చిపోయింది. ఉదయకాలం తింటే ఆ చికెన్ తింటే రాత్రి టేస్ట్ అయిందని ఫ్రిడ్జ్లో పెట్టారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, 2 చేతుల పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా.
అంటే అక్కడ ఆ న్యూస్ రిపోర్టరే చెప్పినారంటే అన్ని సందర్భాలు మనవి కావు. అంటే నీకు నిన్న ఎఫెక్ట్ కాకపోవచ్చు, రేపు కాదు, ఎల్లుండి కూడా కాదు, ఆవుల ఎల్లుండి కూడా కాదు, వచ్చే వారం కూడా కాకపోవచ్చు, వచ్చే నెల చెప్పలేం, మన టైం మనకు తెలియదు. కాబట్టి మురిగిపోయింది మన్న ఏనాటిది ఆ రోజే. ఈరోజు దేవునికి ఎంత వినిపించాలో అంత సమృద్ధిగా దేవుని వాక్యం నీ పైన కృంభరించునుగాక. నువ్వు కష్టపడ్డా, నష్టపడ్డా, ఇబ్బంది పడ్డా, శ్రమ పడినా, ఏం పడినా, వాక్యము పైన బోరుగొట్టి కింద వెళ్ళి సోఫా మీద కూర్చున్నా ఎవరైనా ఉన్నారేం? మళ్ళీ దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎంత మంచి స్థలం. ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే అంటే నిలకడగా ఉండలేని స్థితి కదా. ప్రభు బల్ల తీసుకోవాలా, కింద వెళ్ళి కూర్చోవాలి, ప్రభు బల్ల తీసుకోవాలా, బయట వెళ్ళి కూర్చోవాలా. మేము కూడా చర్చికి వెళ్ళేవాళ్ళం, కానుకేసే టైంకే. ఇది అన్ని ప్లేసెస్లో కుదరదు కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బయట నిలబడడానికి వచ్చావా సంఘానికి? యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, ఏమంట లోపలికి ఎవరు వస్తారు లోపలికి? చెప్పండి. ఇప్పుడు మీరు అంతెవరు? నేను ఎవరిని? మనమంతా ఎవరని చెప్పండి. లోపలికి వచ్చిన వారు మాత్రం చెప్పండి, కింద ఉన్నవారు కాదు. చెప్పండి, ఏమంట? యెహోవా, నువ్వు దేవుని వాళ్ళని ఆశీర్వదించబడ్డావని చెప్పు. అందుకే లోపలికి వచ్చావు కదా. అది అట్లా రాసినాడు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, నువ్వు బయట నిలవనేలా, నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తివి. యు ఆర్ బ్లెస్డ్. దేవుడికి స్తోత్రం. నువ్వు బయట ఎందుకున్నావు? లోపలికి రా, గుమ్మం లోపలికి రా, దాటి రా. నువ్వు లోపల ఉండవలసిన వాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెళ్లి భోజనంలో ఉండవలసిన వాడు లోపల కూర్చోవాలా, పరిశుద్ధులతో కూర్చోవాలా, ప్రార్థించే వారితో కూర్చోవాలా. అప్పుడు ఏమంటారు తెలుసా? పాపం నుండి పారిపోయి నీతిని, భక్తిని, ప్రేమను వెంటాడుతున్న వారితో కలిసి చేతులు పైనకెత్తి ప్రభుని ఏం చేయాలంట? ఆ గుంపులో జాయిన్ అవ్వాలా. చిన్నపిల్లలను చూసుకోవడానికి ఒకరు చాలు, ఒకరు ఉన్నారు. దేవుడికి స్తోత్రం, గాడ్ బ్లెస్ యూ. మిగతా వాళ్ళకి అక్కడ పని లేదు. ఇంకొందరు ప్రభు రక్త మాంసాలు తీసుకొని వెళ్ళిపోయినారు. ఎందుకంటే పని. అక్కడ ఒక ఆయన చనిపోతే లేపడానికి వెళ్ళారు మన సహోదరులు. దేవుడికి స్తోత్రం. వారికి దేవుడు ఒక బల్ల తీసుకోగానే అతీతమైన శక్తులు వచ్చేసినాయి. సమాధుల నుంచి లేపుతారు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. మన వాళ్ళు పోయేంత వరకు అక్కడ సమాధులు కావు, పెళ్ళిళ్ళు కావు. అందుకే వెళ్ళిపోయినారు అన్నమాట వాళ్ళు. దౌర్భాగ్యమైన స్థితి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది సరి అయిన క్రమం కాదు. అది నీ జీవితానికి ఆశీర్వాదం కాదు. ఒకవేళ నువ్వు వింటే దేవునికి స్తోత్రం, వినకపోతే విన్నోళ్ళు చెప్పండి, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎందుకు మరి ఇప్పుడు నిలకడగా ఉండాలంటే మనం టెస్ట్ చేస్తున్నా ఈ వారం. ఉంటారో లేదో వచ్చేవారు? చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిలకడగా ఉండాలి కదా. ఈ మాటలన్నీ విని కదా, ఈ బోధ అంతా విని కదా, నిన్ను తృణీకరించడం, నిన్ను హర్ట్ చేయడం, కొన్ని నీ జీవితంలో ఇక్కడ నీకు ఆలోచన ఉన్నట్టుగా ఇక్కడ జరగదు. అప్పుడు నువ్వు అనుకుంటావు ఇది ఒకటే ఉందా సంఘం, మానాలనిపిస్తుంది. కానీ నిలకడ ఉండడం నేర్చుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. నిలకడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ఒక మాట చదువుదాం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. గట్టిగా చదవండి. గట్టిగా చదవండి. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని ఆ విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింపగలు నిలకడగా ఉండును. దేవుడికి స్తోత్రం. ఈమె విధవరాలు. ఏమన్నా నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నదంట, ప్రార్థనలో నిలకడగా ఉన్నదంట, పరిశుద్ధతలో నిలకడగా ఉన్నదంట. ప్రైజ్ ది లార్డ్. ఎలా దేంట్లో ఉన్నదంట నిలకడ? పరిశుద్ధతలో నిలకడ. చెప్పండి అందరు హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. ఒక అర్ధగంటకు ముందే, ఒక 20 నిమిషాల ముందే, ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. మీరేం టెన్షన్ పడవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి. తర్వాయి భాగం వచ్చే వారం అన్న ఏమంట? ఎక్కడ నిరీక్షణ కలిగి నిలకడగా ఉందంట, పరిశుద్ధతలో నిలకడ,
ప్రార్థనలో నిలకడ. ఆమె చూడండి విధవరాలై ఉండి నిజముగా అమ్మ వినండి, కొంతమంది ఏం చేస్తారంటే ఇల్లు తిరుగుతూ కొంపలు నార్పేస్తూ ఉంటారంట. సరి అయింది కాదది, నీ జీవితానికి ఆశీర్వాదం కాదది. నిలకడగా ఉండు, ప్రభు కొరకు వేచి ఉండు, ప్రభు కొరకు సమర్పించుకో, ప్రభు కొరకు అప్పగించుకో. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, సెకండ్ ఇచ్చి నిలకడగా ఉండని చెప్పండి. అందరు గట్టికి చెప్పాలి, నిలకడగా ఉండండి. అందరు గట్టికి చెప్పండి, నిలకడగా ఉండండి. గట్టిగా చెప్పండి, నిలకడగా ఉండండి. ఎక్కడ నిలకడ ఉండాలంటారా చెప్పండి? సేవకుల దగ్గర నిలకడగా ఉండు. ఎక్కడ నిలకడ ఉండాలంట? తిట్లు వింటావు, గట్టిగా సీరియస్ అవుతాం. మరి ఒకటికి 10 సార్లు చెప్పినా వినకపోతే చెప్పాల్సి వస్తుంది కదా. గడిగిన చెప్పాలి, సమయానికి రండి, గడిగిన చెప్పాలి. నిలకడ ఇవన్నీ వింటున్నా కూడా నిలకడగా ఉండు. నీ వస్త్రధారణ బాగలేదంటే కూడా నిలకడగా ఉండు. నీవు కొంతమంది వచ్చి ఏం చేస్తుంటారంటే వాళ్ళకు తగినట్టుగా నన్ను మారుద్దామని చూస్తారు. చెప్పింది వినరు. ఎందుకంటే వేరొకని పొలంలో వెళ్ళి ఏరుకొని వచ్చారు కదా, అదంతా నాకు తినిపిద్దామని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకా నేను విడిచిపెట్టుకోవాలి ఇదంతా, ఈ దర్శనము ఇదంతా విడిచిపెట్టుకొని, బ్రదర్ ఓకే మీరు చెప్పినట్టు నేను వింటాను బ్రదర్. ఇంకా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ దైవజనుడు, నీ సేవకుడు నిన్ను గద్దిస్తే నిలకడగా ఉండడం నేర్చుకో. ఆమేన్. నిలకడగా ఉండు. పనికత్తెల దగ్గర ఏమై ఉండాలంట? అక్కడ ఏమన్నాడు చదవండి ఒకసారి మరలా. వేరొక పొలం పోదు, దీన్ని విడిచిపోదు, ఇచ్చట నా పనికత్తెల ఎదుట దగ్గర ఏమై ఉండాలంట? నిలకడగా. నువ్వు హీలింగ్ పొందుకోకపోయినా, స్వస్థత పొందుకోకపోయినా, ఆరోగ్యం పొందుకోకపోయినా, నెమ్మది పొందుకోకపోయినా, జవాబు పొందుకోకపోయినా, నీకు కొన్ని దొరకకపోయినా నిలకడగా ఉండడం నేర్చుకో. మరి రూత్ ఏం చేసిందంటే చెప్పండి. ఈ మాట చదివి నేను ముగిస్తాను ప్రియులారా. 23వ వచనం. వచ్చే వారం మరలా ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. కాబట్టి యావల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏం చేస్తుందంట? పరిగె ఏరుకొనొచ్చు. ఏమంట? బోయాజు పనికత్తెల యొద్ద. దేవుడికి స్తోత్రం. ఎలాగుందంట చెప్పండి? రూత్ ఎలాగుందంట? బోయాజు పనికత్తెల ఎదుట ఏమై ఉందంట? నిలకడగా. యావల కోత గోధుమల కొలత ఏరుకొనొచ్చు, పరిగె ఏరుకొనొచ్చు. బోయాజు పనికత్తెల యొద్ద అంటే సేవకుల యొద్ద ఏం చేస్తుంది తెలుసా? నిలకడగా ఉన్నది. అంటే కదిలిపోలేదు. ఎవరో వస్తారు, తలపై చేయబెడతారు, ఏదో ప్రవచనాలు చెప్తారు, ఏదో వెళ్ళిపోతారు, ఏదో ఫోన్ చేస్తుంటారు, ప్రవచనాలు చెప్తారు, వెళ్ళిపోతారు. అమ్మ వినండి, జాగ్రత్త వినండి. 2 చేతులు పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. ఒకరు సంఘానికి వచ్చారు, దూర ప్రాంతం, ఒక 100-110 ఉంటుంది. ఏంటి 100-110? మీటర్లు కాదు, కిలోమీటర్లు. దేవుడికి స్తోత్రం. 100-110 అనుకో. అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి వస్తే ప్రార్థన చేశాను, దేవుడు విడిపించాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. తర్వాత ఫోన్ చేసి బ్రదర్ ఎలా ఉంది? ఎందుకంటే వాళ్ళు తెలిసిన అంటే బాగా క్లోజ్ అన్న. ఎలా ఉందని అంటే చాలా బాగుంది బ్రదర్. అక్కడికి వచ్చిన తర్వాత బాగుంది. దేవునికి స్తోత్రం. బాగుంటే సంతోషం. ఆమేన్, హల్లెలూయా. నేను ఎవరికి కాల్ చేయను, బాగుందా అని నేను ఎవరికి అడగను. ఎందుకు అడగను అంటే ఆల్రెడీ దేవుడు స్వస్థపరచాడు కదా, ఇప్పుడు బాగుంటుంది. ఆమేన్. రెండవది, ఎవరికి పడితే వాళ్ళకి బాగుందా, ఇప్పుడు ఎలాగుంది, షుగర్ తగ్గిందా, షుగర్ నార్మల్ వచ్చిందా, షుగర్ 80%, 90%, ఇవన్నీ అడగడం నేను డాక్టర్ని కాదు కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ నాకెందుకు సమస్య అని చెప్పి నేను ఎవరిని అడిగాను. ఆ సహోదరుని మాత్రం నేను అడిగితే ఆయన అంటాడు ఇప్పుడు బాగుంది. సరే మంచిది, బాగుంది కదా అమ్మ, ఏముంది? నా వైపు చూడాలా, నిలకడగా ఉండండి. మీ కనుదృష్టి ఏమై ఉండాలా? మీ కనుదృష్టి ఇక్కడే ఉండాలి. దేవుడికి స్తోత్రం. మీ కనుదృష్టి నిలకడగా ఉండాలి. బాగుంది. తర్వాత ఏమంటాడనంటే బాగుంది బ్రదర్, మీరు చెప్పినట్టే. ఒక సిస్టర్ ఫోన్ చేసి మేము చెప్పకముందు అన్నీ చెప్పేసింది. నీకు ఇంకోసారి ప్రార్థన చేయ ఫోన్ పెట్టి అలా అనాలనిపించింది, కానీ అనలే. మరలే ఎందుకులే ఊరికేదే. దేవుళ్ళ నుంచి తొలగిపోగారు పాస్టర్లు అందరు ఇలాగుంటారా అని అనుకుంటారేమో అని చెప్పి నేను దిగమింగుకొని ఆపుకొని
దేవునికి స్తోత్రం బ్రదర్, మంచిది. ఎక్కడ వెళ్తే ఏంటి, దేవునికి స్తోత్రం. అమ్మ వినండి, జాగ్రత్త వినండి. కనిపించింది చెప్పడం వేరు, ప్రార్థన చేస్తే పడిపోవడం వేరు, ప్రార్థన చేస్తే దొరలడం వేరు. ఏది పడితే అది ఫోన్లో కూడా చెప్పొచ్చు, కనిపించినట్టు చెప్పొచ్చు. బ్రదర్ నీకు కడుపు నొప్పి వస్తుంది, నీకు తలనొప్పి వస్తుంది, మీ భర్త నేను బాగా కొడతాడమ్మా, వాస్తవమా కాదా? అవునన్నా నిజంగా కొడతాడన్నా. నీకు రైట్ సైడ్లో పెయిన్ వస్తుంది నిన్నటి నుంచి, అవును కరెక్టే అన్నా. నీకు కప్పు లేకపోయింది, కరెక్టే అన్నా. ఇవన్నీ వాస్తవమే. మరి విడిపించేవాడెవడు? దేవుడికి స్తోత్రం. మరి విడుదల ఇచ్చేవాడెవడు? ఇప్పుడు నీ ఇంటి కింద నీకు రాగి బిందెలు ఉన్నాయి, లంక బిందెలు ఉన్నాయి, నువ్వు అక్కడ ఎత్తేసినట్టు అనిపిస్తుంది, కరెక్టే? అవును కరెక్టే అన్న, అది కరెక్టే. కాదని ఎవరు అన్నారు? మరి విడిపించేవాడు ఎవరు? అయ్యా వినండి వినండి, అన్నిటి దగ్గర వెళ్తే నీకు సమస్య రెక్టిఫై అవుతుందేమో, చెప్తారేమో. విడుదల అన్ని స్థలాల్లో దొరకదు, విడుదల అన్ని స్థలాల్లో దొరకదు. పడుతుండొచ్చు, దొరుకుతుండొచ్చు, ఉన్నది ఉన్నట్టుగా నీకు చెప్తుండొచ్చు. విడుదల అనేది అన్ని స్థలాల్లో దొరకదు, విడుదల అనేది అన్ని స్థలాల్లో ఉండదు, ఆశీర్వాదం అన్ని స్థలాల్లో ఉండదు. ఏ స్థలంలో ఉంటుంది, ఏ పొలంలో ఉంటుంది అంటే బోయాజు పొలంలోనే ఉంటుంది. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. గట్టిగా 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 దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ యావలు పండుతాయి చూడండి, అక్కడ బార్లీ పండుతాయి చూడండి, అక్కడ మాత్రమే. అంటే ఆత్మ ఫలములు మెండుగా ఫలించే ఆ సంఘములోనే విడుదల, విమోచన నీకు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడుతుంది. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని గ్రంథాలు పాపంలో ఉన్నావని చెప్తాయి, పాపంకి విరుగుడు చెప్పవు కదా. పరలోకం ఉన్నదని చెప్తుంది, పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో చెప్పవు. మరి ఎవరయ్యా చెప్పేదేనంటే అతి కాంక్షణీయుడు, 10,000లో అతి సుందరుడైన ఆ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవడును, ఆయన ఒక్కడే నేను విడిపించేవాడు. ఆమేన్. ఆయన ఒక్కడే నేను స్వస్థపరిచేవాడు, ఆయన ఒక్కడే నీకు విడుదల ఇచ్చేవాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఆత్మలు నమ్మక సహోదరుడు, సహోదరి చెప్తున్నారేమో, నీకు చెప్తున్నారేమో. ఇప్పుడు వాళ్ళకి ఏమంటే అవసరం ఏమంట, వచ్చి కూర్చుంటే నిన్న మీరు వైట్ కలర్లో ఏమో తాగారు మీరు, అది పాలు పాలు కదా, ఆ పాల లాంటిదే కానీ పాలు కాదన్న. కరెక్ట్ చెప్పారు. ఎస్ కరెక్ట్, చప్పట్లు కూడా దేవుని స్తోత్రం. అరే ఈ దురద చెవులు కదా ఇవి, దేవుడికి స్తోత్రం కలుగును కాదు, దురద చెవులు కదా. అంటే నేను కూడా చెప్తున్నప్పుడు వచ్చి ఇలాగే చెప్తున్నాను, నా గురించి ఏమని చెప్పవన్నా, నా గురికి ఏమని చెప్పవన్నా, నా కొరకే ఏమో చెప్పవన్నా. ఇంతసేపు 2 గంటలు చెప్పింది నీ కొరకే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ కొరకు కాకపోతే ఇంకొకరికా? వాక్యం వింటున్నా నీ కొరకే. ఈ వాక్యం ప్రవచనములైన నిరర్థకమగును, ప్రవచనములైన నిరర్థకమగును. అదిగో ఆ హిజ్కియాకి వెళ్ళాడు, చచ్చిపోతా ఉన్నాడు, బ్రతుకు మార్చుకున్నాడు, 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిరర్థకమే కదా, ఆగిపోయింది కదా, దేవుడే ఆశీర్వదించాడు కదా. నువ్వు సరిగ్గా లేకపోతే నువ్వు సేవ చేస్తావు, పిలుపు ఉంది. సరిగ్గా లేకపోతే పిలుపు నెరవేర్చబడదే. ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా, వాక్యము శ్రేష్టమైంది. 2 గంటల నుంచి చెబుతున్నది. ఎంత 2 అయిందా? 2 అయిందా? హాఫ్ అన్ అవర్, ఓన్లీ హాఫ్ అన్ అవర్ అయింది, అంతే కదా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, 2 చేతుల పైన కదా గట్టిగా హల్లెలూయా. మొన్న ఒక రోజు సహోదరుడు 2 గంటలు వాక్యం చెప్తే ఆయన వచ్చి అంటాడు, అన్నా 2 గంటలు అయిందా, హాఫ్ అన్ అవర్ లాగా అనిపించింది అన్నాను. మీకు ఆ పరిస్థితి లేదు, ఇంకెంతసేపు చెప్తాడు రా బాబా అనుకుంటా. ఇంకా చెప్తానే ఉంటా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా కదా. దురదశలు వారికి అడిగితే దేవా వీళ్ళ ఒక బతుకు ఏంటిదో ఒకసారి చూపించిన ఆయన, నాకు దేవుడు మరుగు చేస్తే నేనేం చేస్తాను? ఎలీషా అంటాడు, ఇదిగో ప్రభు నాకెందుకు ఈమె కుమార్తె చచ్చిపోతాడని ఎందుకు మరుగు చేసావు? మరి నాకు కూడా మరుగు చేస్తాడు కదా. నాకేదో అన్నీ తెలిసినట్లుగా, నాకేదో అన్నీ బయలుపరచబడినట్లుగా. అన్నకు అన్నీ తెలుసు. వచ్చి కిందపడి చెప్పండి అని అంటే ఇంకా నీకు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అమ్మాలి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అంటే నేను చెప్పను అబద్ధాలు, ఆమేన్. అబద్ధకుని కాదు కదా. ఇప్పుడు అన్నీ చెప్పాను, ఆ దేవుని కృపను బట్టి అడుగుతా వారు కోరినది వారికి ఇచ్చాను, కానీ వారి ప్రాణాలకు ఏం కలిగిందంట? క్షీణత కలుగజేసి.
ఇప్పుడు 2 గంటలు కూర్చోబెట్టి అన్నీ చెప్పేసరికి దేవుడికి స్తోత్రం. మరలా సగానికి రాలేదు, దేవుడికి గడిగా చప్పలు కొడుతూ ప్రవర్తిద్దాం. మరి చెప్తే ఇట్లుంటుంది పరిస్థితి. ఎందుకంటే దురద అంతా తీరిపోయింది వాళ్ళకి. మరలా దురద లేసినప్పుడు వస్తారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి, ఇంకా వాళ్ళకి అన్నీ చెప్పాలా. ఇంతకాలం 2 గంటల వాక్యం నీ కొరకే, నీ కొరకే. చెప్పండి, సెకండ్ చెప్పండి, నీ కొరకే అని చెప్పండి. వాక్యం నీ కొరకే అని చెప్పండి. వాక్యం నీ కొరకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దురద చెవుల కొరకు కాదు ఇది కదా. ఎవరి కొరకు? మన కొరకు వాక్యం. ఏదో చెప్పలేదో చెప్పడం వేరు, చెప్పేవాడు వాడు కూడా చెప్తాడు, రమ్మా బయటికి రా. ఒకసారి అయ్యగారి గురించి చూడు, 200 పెట్టాడమ్మా, 101 పెట్టాడమ్మా, 500 అయిపోయిందమ్మా, మరొక్కసారి చూడమ్మా తప్పు చెప్పావు అంటున్నాడు అయ్యగారు. చెప్తాడు. అడుగు అన్న నాకేమని చెప్పు, చూడు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, నా కళ్ళ సైకాలజీ చూసి 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 సైకాలజీ. నువ్వే చాలా. ఒక ఆయన ఇలాగే నన్ను చూశాడు బాగా. ఆయన కాలేజ్ చేశాడు. ఏ కాలం? వేదాంత విద్య. ఏ విద్య? తెలుగు ఇంగ్లీష్లో మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి. వేదాంత విద్య చేశాడు. ఆ వేదాంత విద్య చేసిన ఆయన నన్ను చూశాడు ఒకరోజు. నాకు ఆ రోజు నేను దేవుని సన్నిధి బలంగా అనుభవిస్తున్నా, కాకపోతే ఆ రోజు ఉదయం అంతా తిరిగి ఆడ కూర్చున్నా. ఆయన ముఖం చూస్తున్నాడు బాగా, నా ముఖం చూస్తున్నాడు కదా అని చెప్పి నేను ఇంక డల్ అయ్యాను. ఆయన చూసి అంటాడు, మీరు ఎందుకో చాలా బాధలు ఉన్నారు బ్రదర్. ఏం బాధపడదు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. సమస్యలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకెలా తెలుసు అనుకున్నావా అన్నా. నాకు ఈరోజు నిజంగా చెప్తున్నా, బాధలు లేనన్నా నేను. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నీకు ఎందుకు అలా అనిపిస్తుంది? లేదు మీరు దాస్తున్నారు. దాచేది లేదు, ఏం లేదు. బాధలు లేను. సైకాలజీ మోసం చేస్తుంది కానీ దేవుని ఆత్మ మోసం చేయదు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఆయన చెప్పాడు, ఇది సైకాలజీ తమ్ముడు అన్న లాస్ట్కి. దేవుని మీద లాస్ట్ సైకాలజీ అంట. చూసి చెప్తున్నాడు, అయ్యా వినండి, నీకున్న ప్రాబ్లమ్స్ ఎవరైనా చెప్పగలరు. చాలామంది విగ్రహారాధికులు కూడా ఈ రోజులలో చెప్తా ఉన్నారు, అక్కడ అది చేస్తావు, ఇక్కడ ఇది చేస్తావు, రాత్రి అది తిన్నావు, పగలు ఇది తిన్నావు అని చెప్తా ఉన్నారు కొంతమంది. అందుకొరకే వెళ్తూ ఉంటారు కదా, అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, అటు వెళ్తారు, ఇటు వెళ్తారు. అమ్మా మీ నాన్నమ్మ అక్కడ ఏమంటే దానికి వెళ్ళి సాగిలపడి మొక్కుబడి చేసింది. ఇప్పుడు దాన్ని మొక్కుబడి చేస్తేనే నీ ఎంటుకలు ఆగుతాయి, లేకపోతే ఏమంట. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు మొక్కుబడి చేయడానికి? అమ్మ వినండి, ప్రవచనమేమో ఇక్కడ వింటారు, స్వస్థత ఏమో ఇక్కడ పొందుకుంటారు, ఆరోగ్యమే ఇక్కడ పొందుకుంటారు. అమ్మ ఏమ్మా చర్చికి రాలేరు వారిని అంటే మేకను తోలుకొని పోయినారంట. దేవుడికి స్తోత్రం. మేకను తోలుకొని ఎక్కడ నడుచుకుంటూ ఎక్కడ ఒక దగ్గరికి. నేను అడిగాను ఎక్కడికి వెళ్ళారు అంటే మోకను తోలుకొని మేకను ఎక్కడ మందిరాలు. ఎందుకు మందిరంలో అంటే అమ్మ ఎక్కడ ప్రవచనం విన్నారు, ఎక్కడ దేవుడు దీవించాడు, మరి ఏంటి పరిస్థితి. ఈరోజు నీ జీవితంలో ప్రియులారా దురద చెవులు కలిగి ఉండకు. ఆ యొక్క రూత్ అంతా గోధుమల పంట, యావల పంట అంత కోతకాలం అయిపోయేంత వరకు పని కత్తెల దగ్గర నిలకడగా ఉండి ఏరుకున్నదంట. గట్టిగా చప్పులు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నిలకడ నీ జీవితంలో నిలకడ అనేది అవసరం. ఉన్నదా నిలకడ ప్రియులారా? బాధైనా, కష్టమైన, శ్రమైన, కరువైన, బాధ, ఇబ్బంది అయినా ఏదైనా సేవకుడు ప్రార్థన చేసినా చేయకపోయినా నీకు ఇబ్బంది కలిగేటట్లుగా ఉన్నా, నీ టైంకి దైవజనుడు రాకపోయినా వేరొకరిని పంపించిన నిలకడ కలిగి ఉండు. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నీ జీవితాన్ని దేవుడు బలపరచబోతున్నాడు, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. రూతు వల్లే ఆశీర్వాదం పొందుట కొరకేమో ఉదయకాలం వచ్చి ఇప్పటి వరకు ఇంకా పరిగె ఏరుకుంటూనే ఉన్నారు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రవహిద్దాం. హల్లెలూయా. ఇది ఆశీర్వాదమా కాదా చెప్పండి. నువ్వు ఇప్పుడు వచ్చి నువ్వు చెప్పకు, మీరు చెప్పండి, చేతులు చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ చేతుల్లో ఎవరెత్తారో వాళ్ళకి అన్నం పెడతాం, లేకపోతే లేదు. చెప్పండి, 2 చేతులు పైగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఊరికే అన్న అందరికీ ఉండదు, అసలు చేతులు ఎత్తాడు. 2 చేతులు పైనకే చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంఘంలో ఆహారం కొరకు ఎవరు రారు. ఈ సంఘంలో, ఈ పరిచర్యలో నిజంగా వేస్టేజ్ అసలు నిజంగా రా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నా. నేనున్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, దొరికినా దొరకకపోయినా గొడవ పడేవాళ్ళు నిజంగా ఒక్కరు కూడా లేనే లేరు. అది నేను చాలా ధైర్యంగా, గర్వంగా ఈ సమయంలో ఇక్కడ
ఖచ్చితంగా చెప్పగలుగుతా. గడిగా చప్పలు కొడుతూ ప్రభుత్వం ఒక సేవకునిగా ఈ సంఘం కొరకు ఈ సాక్ష్యం చెప్తా. ఆహారం అయిపోతే బిర్యానీ తెచ్చుకొని తిని మాకు తినిపించి పోయేవాళ్ళు ఈ సంఘంలో ఉన్నారు. గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గునిగేవారు లేరు, సనిగేవారు నిజంగా లేరు, అబద్ధాలుగా నిజంగా లేరు. ఏమో మళ్ళీ మీరు సీక్రెట్ చెబుతారు నాకు తెలియదు. ఆమెన్, హల్లెలూయా. నిజంగా అయిపోతే బిర్యానీ పెట్టించి వెళ్ళేవారు ఉన్నారు ఇక్కడ మిగలకపోతే. నిజంగా నేను నిజంగా చెప్తా, ఈ సాక్ష్యం, ఈ పరిచర్య, ఈ సంఘం కొరకు ఒక సేవకునిగా నేను ఈ సాక్ష్యంను చెప్పగలుగుతా. దేవుని స్థానంలో నేను చెప్పగలుగుతా. నిజమంటారా అబద్ధం అంటారు? చెప్పండి, నిజమంటారా అబద్ధం అంటారు? నిజం. ఇది ఈ సాక్ష్యం నిజం. గునిగేవారు, సనిగేవారు ఆహారం దగ్గర, వేస్టేజ్ దగ్గర, అసలు గునిగేవారు లడ్డు దగ్గర, స్వీట్ దగ్గర, కేక్ దగ్గర గునిగేవారు ఇక్కడ లేరు. ఫ్యూచర్ తెలియదు నాకు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటే మంది ఎక్కువైతే మంచిగా పలసగా అవుతాడు, మనకు తెలియదు మన పరిస్థితి. ఇప్పటికైతే చెప్పగలుగుతా. ఈరోజు ఈ వాక్యాన్ని విన్నప్పుడు ఇలాగా నిలకడగా ఉండడం నేర్చుకో. నిలకడగా ఉన్న రూతు ఆశీర్వదించబడింది. నీ జీవితంలో తర్వాయి భాగం వచ్చే వారంలో నేను చెప్తా. నిలకడ ఉండడం నేర్చుకో. రూతు పరిగెరుకున్నది వేరొక పొలంలో కాదు, ఈ పొలంలో, ఈ సంఘంలో నువ్వు వాక్యాన్ని విని స్థిరంగా కట్టబడు. ప్రభువు రాకడ కొరకు సిద్ధపడు. కళ్ళు మూసుకో. ఆ ప్రభుని యేసుక్రీస్తు యొక్క రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోవు. కళ్ళు మూసుకో. నిలకడగా ఉండు. కదలిపోవద్దు. నిలకడగా కదిలిపోవద్దు. ఒకరోజు ఈ జీవితాన్ని విడిచిపెట్టేవారు మనం. నిలకడగా ఉండు. స్థిరంగా నిలబడు. స్థిరపరచు ప్రభువును. అయ్యా, నీ పనికత్తెల యోధుడా మేము స్థిరంగా ఉండే కృప దయచేయి నాయనా. పనికత్తెల యోధ స్థిరంగా ఉండే కృప దయచేయి. లేహో రహతుల్ రాషకెళ్ళవా. నిలకడగా శ్రమలు పొందుతున్నప్పుడు, ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, కష్టపడుతూ ఉన్నప్పుడు, సేవకుని ద్వారా నీ జీవితంలో కొన్ని విషయాలలో గద్దించబడుతున్నప్పుడు సేవకుని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. నా కుమార్తె, నా కుమారుడా, వేరొకని పొలంలో పరిగె ఏరుకొనవద్దు. వేరొకని పొలంలోనికి నువ్వు వెళ్ళకూడదు. ఇక్కడ నుంచి పక్కకి వెళ్ళకూడదు. గలిబిలి అవుతావు. గలిబిలి కావద్దు. నువ్వు కళ్ళు మూసుకో. ప్రార్థన చేయి. దేవా, స్థిరపరచు ఈ వాక్యములో, ఈ ఉపదేశములో స్థిరపరచు నాయన. స్థిరపరచు అయ్యా, స్థిరపరచు నాయనా. స్థిరపరచు. స్థిరపరచు నాయన. అందరం కలిసి